నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉంది బోగస్ నోగ్ బోగస్. బ్రూట్. బోగస్, ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ చాలా మంది అడిగారు, కోరారు. ఈ మూవీ పేరే బేబీ. బేబీ బేబే బేబీ బేబే. ఇది మీరు పోయి చూడొచ్చు, చూడలేదంటే. చూసారంటే మాత్రం యా, ఇట్స్ అన్ఫార్చునేట్. ఎనీవేస్, మనము ఈ మూవీ దీర్ఘంగా చర్చించే ముందర మూవీ గురించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యా అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్ బోగస్ అవార్డ్స్ వస్తూనే ఉండే మనకి, అస్సలు ఆగుతూనే లేవు. ఇన్స్టాగ్రామ్లో మనం, @_thigap, ట్విట్టర్లో మనం, @thigap, మన ఈమెయిల్ ఐడి వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. అవార్డ్స్. నేను అవార్డ్స్ చూసానంటే యా మనం ఇల్లు కట్టచ్చు ఇక మెల్లిగా అవార్డ్స్ తోటి. Yeah. మనం యాక్చువల్లీ మనం ఇల్లు కట్టేటప్పుడు మన బంగ్లో కట్టేటప్పుడు యా మనం స్టీల్ రాడ్స్ బదులు మన అవార్డ్స్ పెట్టుకోవచ్చు. ఓ యా ఆయన వచ్చేసినాయి అన్నమాట అవార్డ్స్. యా ఓకే, ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం అయిపోయింది. మనం ఇమ్మీడియట్గా సూపర్ ఫాస్ట్గా బేబీ సారాంశం ఏంటి బోగస్? ప్లీజ్ టెల్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. బ్రో, బేబీ అన్న సినిమా ఇది వైష్ణవి ఇంకా అర్జున్ లవ్ స్టోరీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. ఇది వైష్ణవి అర్జున్ ఇద్దరు బస్తీలో పుట్టి పెరుగుతారు. స్కూల్లోనే వాళ్ళిద్దరు ప్రేమలో పడి ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అర్జున్ గాడు చదువు మీద పెద్ద ధ్యాస పెట్టుకోడు కాబట్టి ఆ వైష్ణవి మాత్రం కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేసరికి వైష్ణవికి కొత్త కొత్త ఎక్స్పోజర్లు అన్నీ అవుతుంటాయి. దాంతో కొంచెం డిస్టెన్స్ పెరగడం మొదలవుతుంది అనమాట వైష్ణవికి అర్జున్కి. ఇంకా ఈ లవ్ స్టోరీకి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ అన్ని దాటుకొని ఇంకా ఏమంటారు నెరవేరుతుందంటారా అంటే ఏం నెరవేరు, అది నాది గెలుస్తుందా లేదా ఓడిపోతుందా అనేదే ఈ స్టోరీ అనమాట. లవ్ బేబీ లవ్ స్టోరీ అన్నా నేను. సో టెక్నికల్ గా చెప్పుకోవాలంటే సారాంశం ఇది. కాకపోతే ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక డైరెక్టర్ ఆడియన్స్ ని బ్లాక్ పిల్ చేయడానికి తీసిన సినిమా. కాకపోతే ఆ బ్లాక్ పిల్ సినిమాలో హీరో క్యారెక్టర్ కి రెడ్ పిల్ ఇద్దాం అనుకున్న స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఆడియన్స్ రియాక్షన్లు వచ్చాక ఏకంగా డైరెక్టర్ కే రెడ్ పిల్ వచ్చేసింది. ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేనిది. సో ఆ బ్లాక్ పిల్ మూవీ టు రెడ్ పిల్ అ హీరో ఎండ్స్ అప్ రెడ్ పిల్లింగ్ ద డైరెక్టర్ ఆన్ సొసైటీ. సో క్లుప్తంగా చెప్పాలంటే బేబీ సినిమాతో జరిగిన విషయం ఇది. సో అది బ్రూట్ సారాంశం. బోగస్ థై గ్యాప్ చరిత్రలో మొదటిసారిగా సారాంశం మూవీలోనే కాదు, మూవీ బయట థియేటర్లోది కూడా చెప్పాం మనం. ఇలాంటి ఆపర్చునిటీ మనకి అందించినందుకు ఆ డైరెక్టర్ కి కృతజ్ఞతలు, వాట్ ఎవర్ కృతజ్ఞత, అది ఎట్లా అంటే ప్రొనౌన్స్ ఇట్, కృతజ్ఞతలు. ఓకే, ఎనీవేస్, బాగా మంచిగా చెప్పినావు బోగస్. అక్కలేని యాజ్ యూజువల్ గా నువ్వు అక్కలేని ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తావు. అండ్ అదే నీలో ఒక చెడుతనం, అంటే ఏమంటారు, ఫ్లా. రైట్. ఇక మనము బేబీ మూవీది డీటెయిల్గా బాగా గాఢంగా చర్చించాలి. ఈ మూవీ గురించి మనం ఏమేమి అభిప్రాయాలు పెంచుకున్నాము అనేది పుట్టించుకున్నాము, కొట్టించుకున్నాము, ఉంచుకున్నాము. ఓకే, అసలు ఈ మూవీ పేరు బేబీ ఎందుకు పెట్టారు బోగస్? నాకు ఫస్ట్ ఫార్మోస్ట్ టైటిల్ పైన పెద్ద క్వశ్చన్ ఉన్నది. ఈ బేబీకి ఈ మూవీలో అవుతున్న కథకి వేర్ ఇస్ ద రిలేషన్? నాకు అర్థం కాలే. అది అర్థం చేసుకోవాలంటే నీకు ఇంకో డైమెన్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రూట్. ఓకే, యా. బేబీ అసలు ఎందుకు పేరు పెట్టారనేది పక్కన పెట్టి ఒక సెకండ్, ఓపెన్హైమర్, హ్యాంగ్ ఓవర్ ఆ డైమెన్షన్ గురించి కొంచెం చెప్పు బోగస్. యా, బేబీ అనేది పేరే ఎందుకు పెట్టారు అట్లా అని పక్కన పెట్టి నువ్వు ఆ లోగోని గమనించావు అనుకో, ఏ ఫాంట్ లో అయితే బేబీ అని రాసారో 666 ఉంది సార్ ఆ లోగోలో. ద డెవిల్ హస్ స్పోకెన్. యా, 3 ఆర్లు ఉన్నాయి. అంటే ఇది ఏ ఉద్దేశంతో పేరు పెట్టారు, ఏ ఉద్దేశంతో ఆ లోగో చేశారు? జనరల్ గా ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటే ఇట్లా 666 ఇవన్నీ పెడతారు, అంటే యా, సబ్లిమినల్ మెసేజింగ్ అంటారు. ఒక సినిమా టైటిల్ కి, అది కూడా రొమాన్స్ సినిమా టైటిల్, అది కూడా తెలుగు రొమాన్స్ సినిమా టైటిల్, దానికి బేబీ అని పేరు పెట్టి అందులో 666 అని ఎందుకు పెట్టారు? చాలా చర్చించాల్సిన విషయం. అంటే బోగస్, ఇస్ దిస్ ద డాన్ ఆఫ్ ఎ న్యూ ఎరా? అంటే
పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా జోకం చేసుకుంటాయని ఒక సిగ్నల్ అంటావా ఇది మనకి ప్రజలకి? అంత పెద్దగా దూరంగా చూడకపోయినా బ్రో, నాకు ఈ సినిమా దగ్గర చూస్తేనే నాకు కొంచెం కన్ఫ్లిక్టింగ్ మెసేజెస్ వస్తున్నాయి. ఒకవైపు చూస్తేనేమో డైరెక్టర్ అరే వీళ్ళు ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ మీద ఇట్లా రెచ్చిపోతున్నారు, ఆడియన్స్ అని అట్లా షాక్ తిన్నాడని చెప్తున్నాడు, మనకి బానే ఉంది కదా అనుకుంటుండు, చెప్తున్నాడు అలా షాక్ తిన్నాడని చెప్పి. చూస్తేనేమో మళ్ళీ సినిమా లోగోలో బాగా పెట్టాడు యాంటీ క్రైస్ట్ 666 ఉంది, దాని మీద ఒక టీజర్ పోస్టర్ ఉంది బ్రో ఈ మూవీది. ఆ పోస్టర్ లో ఒక చెయ్యి ఉంటది అంతే, అన్ని ఫింగర్స్ క్లోజ్డ్ ఉంటాయి, ఒక మిడిల్ ఫింగర్ ఓపెన్ ఉంటది. ఆ మిడిల్ ఫింగర్ ఉండదు కానీ ఫింగర్ బదులు హీరోయిన్ పెట్టారు అక్కడ. అది ఆ టీజర్ పోస్టర్. ఇది మళ్ళీ ఈజ్ ఇట్ ఇండైరెక్ట్ మెసేజ్ టు ఆడియన్స్? ఎగ్జాక్ట్లీ. అంటే ఏమి మెసేజింగ్ పంపిస్తున్నారు? అఫీషియల్ టీజర్ పోస్టర్ లో నువ్వు మిడిల్ ఫింగర్ బదులు హీరోయిన్ పెడితే దాని తర్వాత అట్లా హీరోయిన్ ఎక్కడ అలా పెట్టి మళ్ళీ దాంట్లో 666 పెట్టి మళ్ళీ సినిమా అయిన తర్వాత అరే వీళ్ళు ఏంటి ఇట్లా రెచ్చిపోతున్నారు, అట్లా అంటే ఏది నిజం? అరే అతను చూసావారా ఎన్ని రియాక్షన్ ఇచ్చారు ఆడియన్స్ అన్నట్టు. అదే అట్లా ఉంది. వాట్ ఈస్ దిస్ కన్ఫ్లిక్ట్? నాకు ఏం తెలియదు. నాకు ఆనెస్ట్ గా చెప్తున్నా కదా, జస్ట్ మూవీ టైటిల్ దగ్గర నా బుర్ర కొక్కున్నా చాలా. మూవీ అంతా అయిపోయిన తర్వాత, అంటే అంతా అవ్వాలి, ఐ విల్ బి ఆనెస్ట్, లాస్ట్ 20 minutes మిగిలంగా అవును బేబీ ఎందుకు పెట్టి నీ మూవీ అని నాకు ఒక థాట్ వచ్చింది. ఇక ఆ థాట్ వదలలేను, ఇప్పటి వరకు వదలలే, ఇక ముందర కూడా వదలదు అనుకుంటా. ఎందుకంటే జనరలీ నువ్వు దీని గురించి చాలా రీసెర్చ్ చేసినట్టు నువ్వు, నేను అంత చేయలే. ఆబ్వియస్ ఉంది, నేను ఎప్పుడు ఒక్క స్టెప్ కూడా ట్రెడిషన్ నుంచి పక్కకి అస్సలు ఒళ్ళు ఇంత ఉంచరా ఇంచ్ అంటే నీకేమన్నా నీ డీప్ రీసెర్చ్ లో, నీ డీప్ సైకాసిస్ అనాలిసిస్ లో ఎక్కడైనా చెప్పిండు ఆ డైరెక్టర్ ఈ మూవీ పేరు బేబీ అని ఎందుకు పెట్టిండు అని? ఓకే, దట్ ఎండ్స్ ద మ్యాటర్. అంటే అర్థం ముఖం అర్థం లేదు. నా రీసెర్చ్ చెప్తున్నా కదా బ్రో, ఎంతవరకు పోయిందంటే ఆ సినిమా చూసా, ఆ 2-3 టీజర్ పోస్టర్లు చూసా, ఇంకా ఫిల్మ్ కంపానియన్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు యూట్యూబ్ లో, అదొక ఇంటర్వ్యూ చూసా. నాకు కూడా పంపించినావు అది? నేను చూడలే, ఎందుకంటే ఈ అఫ్ కోర్స్ నువ్వు అది స్పెషల్ మెన్షన్ చేయాలి నువ్వు, అట్లా నేను చేసిన. నేను కరెక్ట్ గా నేను అంతా డీటెయిల్ గా ఉంటా, అప్పుడు ఆడియన్స్ కి ఏమంటే మా థైగా పెన్స్ కి అర్థం అవుతుంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నాడు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రివ్యూ ఇస్తున్నాడు అని అట్లా తెలిసిపోవాలి. అండ్ ఇట్స్ నాట్ బ్యాడ్ బోకస్, నేను చెప్తాను ఇట్స్ నాట్ బ్యాడ్. నేను ఎప్పుడు అనలే బ్యాడ్, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తాం మనం. అది టర్మినాలజీ ప్రొఫెషనల్స్, ఇక్కడ ప్రొఫెషనల్ రివ్యూయర్స్. సో అయితే ఎక్కడ చెప్పలేదు అంటున్నావు డైరెక్టర్? నేను చూసిన రీసెర్చ్ మెటీరియల్ అయితే ఎక్కడ చెప్పలేదు. ఓకే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అంతే. అండ్ దానికి లైక్ ద పోస్టర్స్, టీజర్స్ అండ్ ద మూవీ, దీనికి ఒక పాయింట్ లేదు. మనము ఊరికైనా బుర్రకోవడం తప్పితే అక్కడ పెద్దగా రిలేషన్ ఏం లేదు. ఓకే 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 ఐ మేడ్ పీస్ విత్, ఐ ఎంబ్రేస్డ్ ఆ ఫ్యాక్ట్ కి మూవీకి టైటిల్ కి రిలేషన్ ఉండాలని కంపల్సరీ కాదు. ఓకే 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 దిస్ ఇస్ ద న్యూ ఎరా, ద డాన్ ఆఫ్ ద న్యూ ఎరా. కానీ అట్లీస్ట్ ఇట్లా వైష్ణవి లేదా అర్జున్ ఇట్లా పెట్టకుండా, సారీ అర్జున్ అంటే ఆనంద్ ఇట్లా పెట్టకుండా కూడా సారాంశంలో అర్జున్ అన్నావు, బట్ ఇట్ ఈస్ ఓకే. అర్జున్ అన్నా బట్ ఇట్ ఈస్ ఓకే, భావం అర్థం చేసుకుంటా అంతే. సో అలా నేమ్ ఇన్ ద టైటిల్ పెట్టకుండా ఏదో పక్క నుంచి తీసి పెట్టారు బేబీ అని. అదే బేసికలీ సమ్వేర్ మనకు కనబడలేదు కానీ అక్కడ ఎవరో పబ్ సీన్స్ ఉన్నాయి కదా చాలా, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో బ్రహ్మాజీ ఉండే షౌటింగ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ అగైన్ అండ్ అగైన్. సో ఓకే, ఇంకా బోగస్, ఇంకా మనం మూవీలోకి డీప్కి వెళ్దాం. మన టైటిల్ కి ఒక 10 minutes డిస్కషన్ అయిందా? బై ద వే బ్రూట్, మన ప్రొఫెషనల్స్ చెప్తున్నా. బ్రూట్ ఇందాక బ్రహ్మాజీ రెఫరెన్స్ చెప్పింది, అది అమిగోస్ రెఫరెన్స్, అది వినండి, పోయి చూడండి, అమిగోస్ చూడండి కూడా. సో ఎనీవేస్ బోగస్, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తాం ఈ రివ్యూని? అంటే నీకేమైనా థాట్స్ ఉన్నాయా దీని ప్రొసీజర్, స్ట్రక్చర్, వైర్ ఫ్రేమ్, బ్లూ ప్రింట్ అట్లా? అయితే నీ దగ్గరే పెట్టుకో. ఓకే, ఓవరాల్ గా దూరం నేను చూస్తే మూవీ అంతా చూసేసి వాట్ డిడ్ యూ ఫీల్? నీకేమనిపించింది? ఈ సినిమా ఎలాంటిదంటే దూరం నుంచి ఈజీగా చెప్పే సినిమా కాదు, దగ్గరికి వెళ్ళాలి, కొంచెం దాంట్లో ఇంటిమెసీ అయ్యా
దాంట్లో దుంకి దాంట్లో మునిగి కొంచెం అట్లా చెప్పాల్సి అదే వస్తుంది. బట్టలు ఖరాబ్ చేసుకొని గబ్బు కొడుతుండే అప్పుడు అర్థమవుతుంది ఓహో అని. కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి అంటే ఒకటి ఏంటంటే ఆ ఇంటర్వ్యూ ఒకటి చూసాము. సో కొంచెం ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్పిన బిహైండ్ ద బ్యాక్గ్రౌండ్ లో అర్థం. ఆ డైరెక్టర్ చెప్పిన దాని మీద కూడా కొంచెం రియాక్షన్ ఉంది నాది ఆ ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో. ఇంకోటి సినిమాలో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ అందరు ఫ్లాడ్. రైట్. ఈ సినిమాలో అన్ని ఫ్లాడ్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ నాకు తెలిసి ఆనంద్ వాళ్ళ అమ్మ ప్రాబబ్లీ ది ఓన్లీ అన్ఫ్లాడ్ క్యారెక్టర్. అండ్ ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ హర్షలో కూడా ఫ్లా ఉంది యాక్చువల్గా క్యారెక్టర్. అవునా? ఏంటంటే అంటే అంత టైం ఉండేనని వాళ్ళలో ఫ్లా కనుక్కోవడానికి. ఎక్కడో చెప్పిన వాడు ఎక్కడైతే ప్రొఫెషనల్ గా చెప్పాలో ఫ్రెండ్ కి అట్లా చెప్పాడు ప్రొఫెషనల్ గా. అదే పెద్ద కేస్ రా అని ఫస్ట్ టైం అప్పుడే చెప్తాడు, ఒక లేబుల్ ఇచ్చి తీసి పడేసినట్టు చెప్తాడు. ఆబ్వియస్లీ లవర్ అన్నాక ఇంకా వాడు రియాక్ట్ అవుతాడు దానికి. సో వాడు ఆనంద్ పట్టించుకోడు. సెకండ్ టైం చెప్పినప్పుడు కూడా వాడు సరిగ్గా డైరెక్ట్ చెప్పకుండా అప్పుడు వీడియో తీసి చూపిస్తాడు. ఆ వీడియో చూపించిన తర్వాత వాడు అట్లా రోడ్డు మీద పడి గిలగిల కుట్టుకున్నా కూడా పెద్దగా హర్ష ఏం అనట్లేదు. జస్ట్ ఈస్ వాచింగ్ ద మూవీ. ఇట్ ఈస్ ద ఆబ్వియస్ రియాక్షన్. ఈ మూవీలో డైరెక్టర్ నుంచి యాక్టర్స్ వరకు అందరికి ఎందుకు ప్రీ డిఫైన్డ్ నోషన్ ఉంది, దిస్ ఇస్ ఆబ్వియస్ రియాక్షన్ కదా, ఇట్లా ఎందుకు అవుతున్నాడు అని. సో ఆ క్యారెక్టర్ లో కూడా ఫ్లా ఉండే. నాకు ఆనంద్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ తప్పితే అందరిలో ఫ్లాస్ ఉన్నాయి. ఎందుకు వైష్ణవి వాళ్ళ డాడీ కూడా తాగుతున్నాడు కదా రోజంతా. దట్ ఈస్ హిస్ ప్లస్. ఇదిగో వెన్ ద హౌస్ ఇస్ డామినేటెడ్ బై ఉమెన్ అంత మాత్రం తాగాలి మనిషి అనేటోడు. ఇది ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఏం చెప్పాడంటే యాక్చువల్లీ ఓకే నువ్వు చాలా రివీల్ చేస్తున్నావు ఇంటర్వ్యూ గురించి. ఇంటర్వ్యూ డిస్కస్ చేద్దామా ఫస్ట్ అయితే? లేదు కలిపి చెప్దాము, ఎందుకంటే కొంచెం కాంటెక్స్ట్ ఇస్తున్నాడు డైరెక్టర్. ఓకే. సో ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఏమంటాడంటే నాగబాబు క్యారెక్టర్ యాక్చువల్ గా తనే బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీకి, అమ్మ కాదు సంపాదించేది. కానీ సినిమాలో ఎట్లా చూపించారంటే మనోడు అసలు పని చేస్తున్నట్టు చూపించాడు, సంపాదించినట్టు చూపించాడు, జస్ట్ డోంట్ కేర్ యాటిట్యూడ్ అంతే. సో మనం సినిమాలో ఏది చూపించారో దాని మీద రియాక్ట్ అవ్వాలి అంతే. యాజ్ ప్రొఫెషనల్ నువ్వు బయట ఏమైనా చెప్పు, నాకు ఏం కనబడుతుంది మూవీలో అదే చెప్తాం. ఐ థింక్ దట్ ఈస్ ద స్టోరీ. సో సినిమాలో నాగబాబు క్యారెక్టర్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ నిరుద్యోగి టైప్ ఫాదర్, డ్రంకర్డ్ ఫాదర్. బికాజ్ ఆయన వర్క్ వెళ్ళింది ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు చూడలేదు. నెవర్. హీస్ ఆల్వేస్ ఎట్ హోమ్ ఫర్ హర్ లిటిల్ డాడీస్ ప్రిన్సెస్. ఎగ్జాక్ట్లీ. సో టెక్నికల్లీ హీస్ ఆల్సో ఫ్లాడ్ అని చెప్పొచ్చు. ఓకే. పాపం ఫ్లాడ్ కాకుండా కానీ డైరెక్టర్ వల్ల ఫ్లా అయ్యిండు. నాకైతే బోగస్ నువ్వు బాగా చెప్పినావు అక్క లేకుండా, కానీ ఇన్ ఎ ట్విస్టెడ్ వే ఇది ద ఫీమేల్ వర్జన్ ఆఫ్ అర్జున్ రెడ్డి అనిపించింది. యూ కుడ్ సే దట్. అంటే ద వే ద క్యారెక్టర్ ఇస్ బిల్డ్. నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేదు ఎందుకంటే నేను అర్జున్ రెడ్డి చూడలేదు ఇంకా. మనం యూ కుడ్ సే దట్ అని అంటే ఆ వైబ్ ఆ క్యారెక్టర్ ది లైక్ ఒక షోవనిస్ట్ టైప్. యా బేసికలీ నేను అదే అన్నా, సెల్ఫ్ సెంటర్డ్, ఈగోటిస్టిక్, మై వే ఆర్ హైవే అన్న టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే అర్జున్ రెడ్డిలో చూపించిండ్రో ఈ మూవీలో కూడా ఈ వైష్ణవి క్యారెక్టర్ మరీ అంత అగ్రెసివ్ కాదు, కొంచెం ఆ ఫెమినైన్ టచ్ ఇచ్చింది ఆమెకి. బట్ ఇట్ వాస్ ద సేమ్, ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ సెంటర్డ్, లైక్ సూపర్ ఈగోటిస్టిక్, డినాయల్, ఫర్ ఎవర్ ఇన్ డినాయల్, నేను ఎప్పుడు తప్పు చేయలేను అన్న టైప్లో ఉన్నది ఆమె. సో నాకు జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అవుట్, ఆ సినిమాటిక్ యూనివర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎట్లయితే సూపర్ మ్యాన్ తర్వాత సూపర్ ఉమెన్ తీశారు మార్వెల్, సారీ DC వాళ్ళు, అట్లనే అర్జున్ రెడ్డి దాత ఈ వైష్ణవి రెడ్డి బ్యాలెన్స్ చేయడానికి బేబీ రెడ్డి. సో నాకు అట్లా అనిపించింది. అంటే అఫ్ కోర్స్ నువ్వు ర్యాంక్ చేస్తే వైషు ఫస్ట్ వస్తుంది ఆ సెల్ఫ్ అబ్జార్ప్షన్ లో, సెల్ఫ్ సెంటర్డ్నెస్ లో అట్లా. కాకపోతే పూర్తిగా ఓవరాల్ సినిమా థీమ్ ఇది ఉండే ఒకలాంటి సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ అబ్జార్ప్షన్. ఒక క్యారెక్టర్ నో ఆనంద్ కూడా నాకు ఆనంద్ అంత అనిపించలే. లేదు నాకు ఆనంది సింపింగ్ అనిపించింది, సూపర్ లెవెల్ సింపింగ్ అనిపించింది. అండ్ ఆ సింపింగ్ కూడా ఒక ఇట్ వాజ్ నాట్ అ గ్రౌండెడ్ ఇది, అంటే వీడు అమ్మాయి వెనకాల పడ్డాడు, బాగా కష్టపడ్డాడు, తర్వాత అమ్మాయి ఒప్పుకుంది, దెన్ హీ లైక్ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి ఐ షుడ్ డూ వాట్ ఎవర్ నాట్ టు లూజర్ అన్న టైప్లో అట్లా చూపిలే. ఆ అమ్మాయి వీడి వెనక పడింది, వీడు క్యాజువల్గా ఏదో ఓకే అన్నాడు. అండ్ దాంతో హీ ఫర్ నో రీజన్ వాడు సింప్ అవుతున్నాడు. వాడు ఒక రౌడీ టైప్, అంటే లైక్ ఆల్ఫా టైప్ ఉండే స్టార్ట్ చేసిండ్రు వాడి ఫ్లాష్ బ్యాక్ లో. వాడు స్కూల్లో వాడు ఆల్ఫా టైప్ ఉండే తిరుగుతున్నాడు వాడు. అంటే ఆల్ఫా కాదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఆల్ఫాలు ఉండరు కానీ ఉండే. ఓకే రైట్.
తర్వాత వాడు ఎందుకు అట్లా సింప్ అయ్యిండో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ క్యారెక్టర్ నుంచి. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ సో సెల్ఫ్ సెంటర్డ్ అనిపించే. హీ నెగ్లెక్టెడ్ హిస్ మదర్, దట్ ఈస్ డిఫరెంట్. అంటే మొత్తం ఆ వైష్ణవి కోసమే చేసేస్తుండే. అండ్ హీ డింట్ టేక్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ అమ్మని సీరియస్ తీసుకోలే ఎప్పుడు. బికాస్ హీ డింట్ లైక్ హిస్ మదర్. ఆమె వాడు కమ్యూనికేట్ చేయలేకపోతుండని వాడికి మధ్యలో చెప్తాడు, ఏం చెప్తాడో అర్థం కాదురా అని. దట్ వాస్ ద థింగ్. ఇంకా మిగతాది విరాజ్ నాకు జస్ట్ వాడి 45-degree యాంగిల్కి వెళ్ళి కెమెరాలో ఉంచడానికి కోసమే ఉన్నాడు వాడు పెద్దగా స్టోరీ కాంట్రిబ్యూట్ చేయడానికి ఏం లేకుండే వాడిది. హీ వాజ్ బేసికలీ లైక్ జానీ సిన్స్ ఎట్లయితే ప్లంబర్ లాగా వచ్చి వెళ్ళిపోతాడు. నాకు వీడు అట్లానే అనిపించాడు. ఓకే, సో అది నీకు అనిపించింది? నాకు అనిపించింది. దిస్ ఇస్ మై పర్సనల్ ఆఫ్ కోర్స్ సబ్జెక్ట్, సో నీ ప్రొఫెషనల్ ఇది ఒపీనియన్. యా, నీ దృష్టిలో ఓన్లీ వైషు సెల్ఫ్ అబ్జార్బ్డ్ ఉండే అనిపిస్తుంది నీకు? యా. ఓకే, నా దృష్టిలో అయితే నాకు వైష్ణవి, ఆనంద్, విరాజ్, సీత, వీళ్ళందరూ. సీత ఇస్ ద వైష్ణవి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, రిచ్ ఫ్రెండ్ ఉంటుంది కదా, అది సీత. ఓ అదొకటి ఉంది కదా. వీళ్ళందరూ నాకు అదే సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ అబ్జార్బ్డ్ కనిపించారు. అండ్ నువ్వు ఆనంద్ అయితే అంటున్నావు అమ్మ గురించి ఎట్లయితే చూస్తాడో, అది కూడా నేను ఒకలాంటి సెల్ఫ్ అబ్జార్ప్షన్ లోనే చూస్తా. ఎందుకంటే వాడు అది ఒక విధంగా, నేను ఒక డిస్క్లైమర్ ఏమి ఇవ్వాలి ఇక్కడ అంటే, ఈ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో అట్లనే ఉంటారు ఇక. కొంచెం ఎంపథెటిక్ గా చూడాలి వాళ్ళని. ఎందుకంటే ఈ ఏజ్ లో అడల్ట్హుడ్ ఎంటర్ అయ్యేటప్పుడు మనం అందరికి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ నడుస్తుంటది లైఫ్ లో. ఫస్ట్ టైం యూనో క్యారెక్టర్ అనేది వేరే విధంగా టెస్ట్ అవుతుంది. పియర్ ప్రెషర్ లో మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము, ఇవన్నీ. సో అది ఒకలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ అది. ఈ ఏజ్ దాటితే గానీ యాక్చువల్ గా మన పర్సనాలిటీ ఏంటి, మన మారల్ ఫైబర్ ఏంటి, మన సత్తా ఏంటి, నువ్వు అది వర్డ్ అంటే ఏంటది, ఏజెన్సీ, మన బౌండరీస్ ఏంటి, బేసికలీ మన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ప్లేలిస్ట్. యా, సో అదేంటి అనేది ఈ ఏజ్ గ్రూప్ కొంచెం దాటితే వస్తుంది. అవును. సో ఆ ఏజ్ లో అందరికి ఆ కొంచెం గ్రే ఏరియా ఉంటది, అందరూ ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తుంటారు. ఏమో మరి అది అంటే నాకు తెలియదు, అది తప్పులు చేస్తుంటారు. నేను ఇంకా ఏజ్ కి రాలేదు కాబట్టి అదే ఐ స్టిల్ డోంట్ నో. యా, నీకు తెలుస్తుంది. జెన్ ఆల్ఫా నాను ఇంకా నేను ఐఎమ్ ఎ బేబీ, ఐఎమ్ లిటరలీ బేబీ. ఓకే, సో అయితే ఆ ఏజ్ ఏంటంటే ప్రాబ్లము, ఆ ఏజ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎంపతితో చూడాలి ఈ క్యారెక్టర్స్. వీళ్ళు ఫ్లాడ్ అయినా గానీ ఎందుకు ఫ్లాడ్ ఉన్నారు అంటే ఆ ఏజే అలాంటిది. కొంచెం దాంట్లో ఎక్స్పెరిమెంటేషన్ నడుస్తుంది, సెల్ఫ్ డిస్కవరీ నడుస్తుంది. అండ్ ఆ ఏజ్ లో జనరల్ గా సెల్ఫ్ అబ్జార్ప్షన్, సెల్ఫిష్నెస్ అనేది కొంచెం హైగా ఉంటది. చాలా గ్రే ఏరియాలో నడుస్తుంది లైఫ్. ఈ ఏజ్ దాటాక అప్పుడు తెలుస్తుంది, ఓకే నేను ఇలాంటి వాడిని, లేకపోతే ఖచ్చితంగా తప్పు అని. యా, సో దానికి కొంచెం ఎంపథెటిక్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏజ్ లో అందరూ క్రాస్ అయ్యే స్టేజ్ ఇది. సో సెల్ఫిష్నెస్, సెల్ఫ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎస్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ఏజ్ లో చేసే తప్పులకి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ ఏదో నువ్వు ఒక నైవ్ ఏజ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా నీకు మాఫ్ అవుతుంది అంటే అట్లయితే ఉండదు. దేని లెక్క దాందే. బట్ కొంచెం ఎంపథెటిక్ గా అయితే ఉండొచ్చు అని. ఓకే, బట్ ఎనీవేస్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుదాం మనం. ప్రతి చిత్రంకి కథ ఒక వెన్నుముక్క. ఓకే, ఈ చిత్రానికి ఎట్లాగో మన మూవీ టైటిల్కి స్టోరీకి రిలేషన్ లేదని ఎస్టాబ్లిష్ చేసేసినాం మనం, రైట్. కానీ స్టోరీనే నువ్వు కనుక ఎవాల్యుయేట్ చేయాలంటే నీకేమనిపించింది? యాజ్ ఇట్ ఈస్ ఉట్టి స్టోరీ. మూవీ స్టార్ట్ అవుతుంది ఆనంద్ తోటి, ఎండ్ అవుతుంది ఆనంద్ తోటి. బేసికలీ ఇస్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ అనే టైప్ ఉంది. కానీ నీకు మూవీ స్టోరీగా నీకు ఎట్లా నచ్చింది? స్టోరీగా నాకు దాంట్లో ఎంతైతే నువాన్స్ పెట్టాడో డైరెక్టర్, అది నచ్చింది నాకు. ఎంతైతే గ్రే షేడ్స్ పెట్టాడో అది నచ్చింది. మళ్ళీ క్యారెక్టర్స్ అంటున్నాను. యా, బట్ ఈ స్టోరీ మొత్తం క్యారెక్టర్స్ యాక్చువల్గా. క్యారెక్టరే అచ్చా, నీకు క్యారెక్టర్స్ అనిపించిందా? క్యారెక్టర్స్ ఇది యాక్చువల్లీ క్యారెక్టర్స్ ఇద్దరు ఉన్నారు అందులో. అవును, ఈ మెయిన్ గా ఇద్దరు. అండ్ మొత్తం క్యారెక్టరైజేషన్ తోనే నడుస్తుంది ఈ స్టోరీ అంతా. సో ఎంతైతే గ్రే ఏరియా పెట్టాడో, ఎంతైతే నువాన్స్ పెట్టాడో, బ్లాక్ అండ్ వైట్ లాగా ఇది మంచిదే ఇది చెడ్డదే అట్లా కాకుండా అన్నిట్లో గ్రే షేడ్స్ చూపించాడు, నువాన్స్ తీసుకొచ్చాడు. ఆ నువాన్స్ తీసుకురావడం అనేది కష్టం. అండ్ అందులో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివి మొత్తం స్టోరీ తీసాడు బయటికి. అవునా? యా. ఓ మై గాడ్.
ఆ ఆర్టికల్లో హార్డ్లీ ఏముండే అంటే ఎక్కడో తమిళనాడులో ఒక అమ్మాయిని ఇద్దరు సైమల్టేనియస్ గా ఇష్టపడితే వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోతే ఆ రేజ్ లో వాళ్ళ అమ్మాయిని చంపేస్తారు. అది రియల్ లైఫ్ స్టోరీ, తమిళనాడు. సో హీ రెడ్ దిస్ ఆర్టికల్ అంట. కానీ జస్ట్ ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్ చదివి ఇంత స్టోరీ లాగాడు చూడు, పుట్టింగ్ ఆల్ ద క్యారెక్టర్స్. దట్స్ అప్రిషియబుల్. నాకు ఎందుకో నువ్వు చెప్తుంటే ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి, పక్కకు వస్తారా? ఆ మూవీ గుర్తొస్తా. ఒక చెత్త కుప్పల నుంచి ఒక వీడియో టేప్ దొరికినట్టు డైరెక్టర్ బజ్జీలు తింటుంటే బజ్జీలు అన్నీ అయిపోయి చేయి దుడుచుకునే టైంకి ఇట్లా పేపర్లో ఇదే. కానీ ఎక్కువ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవడానికి ఉంది కాబట్టి బ్రో టెక్నికల్ గా కొంచెం చెప్పుకుందాం సినిమా. నన్ను అడగవా అంటే నేను పార్టిసిపేట్ చేద్దా ఇప్పుడు? నన్ను ఎవరైనా అడిగినరా నీకు ఎట్లా అనిపించింది స్టోరీ? మరి అది వాగే బదులు డైరెక్టర్ బజ్జీలు తింటున్నాడు, పునుగులు తింటున్నాడు. ఎందుకంటే మస్తు అరే అట్లా కూడా డైరెక్టర్ వాళ్ళ వైఫ్ కోసం మల్లెపూలు పేపర్లో చుట్టి ఇచ్చినప్పుడు కాదు. నేనేమంటున్నా అంటే అట్లా కాదు, మనలో మన మాట. నాకు అట్లా మేబీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎడిక్షన్ అనుకో. ఓ క్లోజర్ వచ్చినట్టు లేకుండే ఆ స్టోరీకి, అంటే అంతే ఇట్లా లూజ్గా ఉండే. ఎక్సెప్ట్ అగైన్ నువ్వు అన్నట్టు ఉట్టి ఇద్దరు క్యారెక్టర్లదే సమాప్తమైంది. ఓకే, ఆనందిది వైష్ణవిది. వైష్ణవేమో మళ్ళీ బేసికలీ బొగ్గులాగా అయ్యి పెళ్లి చేసుకుంది ఆఫ్టర్ హర్ ఫండింగ్ గాట్ కట్. ఓకే, వీడేమో తాగిపోతూ మన రంగబలి సోడా షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళి తాగిపడిపోతున్నాడు అంతే. అసలు మిగతాది ఏమైంది అసలు? ఎందుకు అంటే డైరెక్ట్ జంప్ కట్ అయినట్టు అనిపించింది నాకు. క్లోజర్ అన్నది టెక్నికల్ గా. సో లాట్ ఆఫ్ లూజ్ ఎండ్స్. నంబర్ 1. నంబర్ 2, విత్ ఇన్ ద స్టోరీనే చాలా ఫార్ ఫెచ్ చేసేసిండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆమె రైజ్ ఉంటుంది చూడు వైష్ణవిది ఇట్లా. అండ్ మరి వాళ్ళు అగైన్ ఇట్స్ డైమెన్షనల్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్క దగ్గర ఫార్ ఫెచ్ అనిపించింది ఏది ఆ క్యారెక్టర్ ఆర్క్ లో. వాళ్ళు స్కిన్ ట్రీట్మెంట్ చేయించింది చూడు, నీకు అది ఫార్ ఫెచ్ అనిపించలేదు నీకు? లేదు, అది అనిపించలేదు. నువ్వు మజాక్ చేస్తున్నా. బస్సుకి వెళ్ళి ఒక అమ్మాయి వస్తే కాలేజ్ ఫ్రెండ్స్ అంట స్కిన్ ట్రీట్మెంట్ ఏంటి దాని ఏమంటారు వాళ్ళు, పాలినేషన్ కాదు కదా, ఫేషియల్స్ అంటే ఓకేనా. వాళ్ళు ఇట్లా లేజర్ తోటి పిగ్మెంటేషన్ మారుస్తారు ఫేర్ అవ్వడానికి, ఏదో ఉంది దాని ట్రీట్మెంట్ పేరు. బట్ బేసికలీ అది చేస్తారు, అది ఒక lakhs of rupees ట్రీట్మెంట్ అది. ఓకే, సో ఆ మొత్తం కర్వ్ ఉంది చూడు, నాకు అది ఫార్ ఫెచ్డ్ అనిపించింది. అట్లా ఎప్పుడు ఎక్కడ కాదు. ఓకే, నంబర్ 2, పోనీ సూపర్ అందంగా తయారు చేసిండు. ఓకే, ఎట్లయితే ఆ విరాజ్ ది ట్రాక్ నడుస్తుండేనో నాకు ఎక్కడ కూడా ఒక బిలీవబుల్ ఆర్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కనబడలే ఫర్ హర్ టు కమిట్ ఇన్ టు ఇట్. ఓకే, అంటే అందులో ఎట్లా చూపించండి వల్నరబుల్ మూమెంట్ లో ఇదైపోయింది అన్నట్టు చూపించిండు. కానీ కొట్లాడుతుంది కదా ఆనంద్ తోటి పబ్ లో కూర్చొని, ఆ వల్నరబుల్ మూమెంట్ లో అయినట్టు అని చూపించారు. అట్లీస్ట్ నేను అనుకున్నా అట్లా అని. బట్ నాకు అది కూడా ఇట్ వాజ్ ఆ విరాజ్ మొత్తం ట్రాక్ ఒకటి మొత్తం నాకు అర్థమే కాలేదు అసలు. ఎట్ నో పాయింట్ వైష్ణవి ఆ సైడ్కి అంత ఫాస్ట్గా మైగ్రేట్ అవ్వడం అర్థం కాలేదు నాకు. సో స్టోరీ వైజ్ చూస్తే నాకు అంత ఇట్లా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది చాలా మటుకు. ఓకే, అర్థమవుతుందా? అంటే ఎందుకు అవుతుంది, దీని ఏంది కారణము, అది ఇది వీళ్ళ ఏదైతే రిఫ్ట్ తయారవుతుంది కదా వీడిద్దరికి, ఆ పాయింట్కి ఫాస్ట్గా రీచ్ అవుదాం అనుకున్నారు. ఓకే, సో నాకు దానివల్ల ఆ ఫౌండేషన్ అంతా బిలీవబుల్ అనిపించలే, ఆర్ అట్లీస్ట్ బిలీవబుల్ ఇస్ అ రాంగ్ వర్డ్, గ్రిప్పింగ్ అనిపించలే. ఓకే, నేను వేరేగా చూసాను ఇది. సో అంటే అది నీ పర్స్పెక్టివ్, మూవీనే వేరేగా చూసావా? నీ పర్స్పెక్టివ్ అది అనుకుందాము. నాదైతే నువ్వు తొందరగా వచ్చారు అనిపించింది కదా, నాకు ఈ సినిమాలో ఏది తొందరగా వచ్చినట్టు అనిపించలేదు. నాకు చాలా టైం పట్టింది. ఇది ఎంత లాంగ్ మూవీ అంటే ఆల్మోస్ట్ 2.5 hours మూవీ, కానీ ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ 10 minutes తీసేసాయి. ఇట్ ఫెల్ట్ లైక్ 3 hours యాక్చువల్లీ. అంత లాంగ్ ఉండే మూవీ నాకు అది. డెఫినెట్లీ లాంగ్ ఉండే. ఎక్కడ నాకు అన్కన్విన్సింగ్ అనిపించింది అంటే ఆ విరాజ్ దగ్గర ఎక్కడైతే ఆ ఫైనల్ ఎస్కలేషన్ ఉంటుందో, వాడే పోయి దింపుతాడు కదా ఆ విరాజ్ ఇంటికి, పాట పాడతాడు. ఆ కన్విన్స్ చేయడం అనేది, ఇంత ప్రాబ్లం ఉంది, దీని నుంచి బయటకు రావాలంటే నువ్వు ఈ ఫైనల్ లీప్ తీసుకోవాలి, వాడి ఇంటికే పో, వాడితో పండుకో అని చెప్పేసి అది కన్విన్స్ చేయడం ఒకవైపు. చేయడం అంటే పక్కన పెట్టు, ఎవడైనా వచ్చి మాట్లాడతాడు ఏదో ఒకటి, కానీ కన్విన్స్ అవ్వడం, that was so కార్తికేయస్ కజిన్ ఇన్స్టెంట్ కన్విన్స్. that was అది చాలా ఫోర్స్డ్ అనిపించింది జస్ట్ ఎస్కలేషన్ కోసం. నాకు ఆ ట్రాక్ కూడా అర్థం కాలేదు విరాజ్ది. ఏమో నాకు అసలు ఫర్ సమ్ రీజన్, అంటే మనం వేరే పాపులేషన్ తో పెరిగినామా ఏదో తెలియదు కానీ
ఐ డోంట్ నో హౌ రిచ్ అది ఒక ప్రాబ్లం, కానీ ఒక గ్యాప్ ఉంది మనకి. అంటే నాకు దో ఎంత మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అయినా ఆ రిచ్ పీపుల్ అమ్మాయిలను ఎట్లా పట్టాయిస్తారో మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎట్లుంటది అదే డొనేషన్స్ వస్తలేవు ఇక్కడ. బ్యాంక్ ఏమో వాడు ఊరికే మెసేజ్ పెడతాడు అంటే ఏమంటారు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అది ఇది అది. ఈ ప్రాబ్లమ్స్లో ఐ కుడ్ రిలేట్ విత్ ఆనంద్తో కూడా రిలేట్ చేయలేకపోయినా, అంటే వాడు అప్పు తీసుకొని మరి ఇందులో కూడా రిలేట్ ఐ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లం. నాకు ఎవరితో రిలేట్ అవ్వలేకపోయినా నేను. మేబీ నాగబాబు కొంచెం ఇప్పుడు తాగుతుంటాను. సో విరాజ్ క్యారెక్టర్ ఏంటి అంటే వాడిది స్టార్టెడ్ ఆఫ్ డీసెంట్. ఎందుకంటే వాడు మొదట్లో కూడా అడుగుతాడు, ఎందుకు నువ్వు నో అంటున్నావు, నీకేమైనా వేరే సెటప్ ఉందా, వేరే సీన్ ఉందా, వేరే కథ ఉందా అని అట్లా అడిగితే ఈ పిల్లనే చెప్పదు. సో చెప్పదు కాబట్టి వాడు అట్లా కంటిన్యూ అయిపోతాడు. అక్కడ వరకు బానే ఉంది, కానీ ఎక్కడైతే వాడు కూడా ఇంకా విలీనెస్ అయిపోతాడు, వాడు కూడా షేడ్స్ తీసుకొని తీస్తాడు బయటికి, ఆ మ్యానిపులేటివ్ షేడ్స్ అదంతా అక్కడ ఇంకా యూనో. కానీ వాడు ఆ షేడ్స్ తీయడం కూడా, ఆ షేడ్స్ తీసేటప్పుడు సింపుల్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ఎందుకో. అంటే వాడు పాసివ్ అగ్రెసివ్ గా హీస్ ట్రైయింగ్ టు లాక్. అవును, దట్ ఐ గాట్ ఇట్. కానీ వాడు పెద్ద అగ్రెసివ్ గా అనిపించలే అట్లా. వాడు ఉట్టి ఇట్లా ఇచ్చేసా వీడియో ఉంది నా దగ్గర, ఇది అంతా రికార్డ్ సీసీటీవీ కెమెరా నుంచి స్పెషల్ టూల్స్ వాడి జూమ్ ఇన్ చేసి ఉట్టి మన ఫ్రేమ్ వచ్చేటట్టు ఇది లీక్. ఇప్పుడు నేను లీక్ చేశానంటే ఏమవుతుంది చెప్పుకోపోవాలి. అండ్ ఆల్సో అగైన్ బిఫోర్ వి జంప్ ఇన్ టు దిస్, అదో మోనోలాగ్ ఇస్తుంది, ఆ స్పీచ్ ఇస్తుంది చూడు, జస్ట్ ఆ వీడియో రివల్యూషన్ ముందర వాడు మొత్తం విని మంచిగా కాదు, వాడు మొత్తం క్లాస్ రూమ్ లోనే వాడు మొత్తం బుద్ధిమంతుడిలాగా విని, సరే అయితే ఈ వీడియో సంగతి ఏంటంటావు అని చెప్పి చూపిస్తాడు కదా, దాని ముందర స్పీచ్ ఇస్తుంది, నేను పోయి బయట చెప్తే అది ఇది అని. ఐ థింక్ దట్ వాస్ అన్నెసెసరీ యాంగిల్ ఆఫ్ హర్. నువ్వు ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ గై విలనెస్, యూ జస్ట్ మేక్ హిమ్ విలనెస్. దానికి ఈమె ఒక రిబెలియస్ సెల్ఫ్ రైటియస్ అమ్మాయిలాగా, అంటే వాట్ ఎవర్ షీ వాస్ బీయింగ్ అక్కడ, అది ఎందుకు చూపించడమో నాకేమో అర్థం కాలేదు. షీ వాస్ బీయింగ్ అంబర్ హర్డ్ బేసిక్లీ. బేసిక్ గా లైన్ ఏమంటది అంటే ఎగ్జాక్ట్ అంబర్ హర్డ్ డైలాగ్ కొడుతుంది ఆడికి, నోబడీ విల్ బిలీవ్ యూ అని. నిన్ను ఎవరు నమ్మరు, నేను బయటకు పోయి వీడు నన్ను హరాస్ చేస్తున్నాడు అని చెప్తే నేను ఎవరు నమ్మరు అనగానే వాడు అప్పుడు వీడియో చేస్తాడు. సో హీ వాస్ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఇన్ దాట్ సీన్ నా దృష్టిలో ప్రకారం. హీ వాజ్, కానీ ఆ విలనియస్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ యాంగిల్ ఎందుకు తెచ్చారు వాడిలోనా. ఐ జస్ట్ వాడికి ఏం అవసరం ఉంది, ఓకే ఫైన్ వాట్ ఎవర్ హీ డిడ్, చేశాడు వెళ్ళిపోయాడు, ఓకే పోనీ వాడికి ఏమైనా ఎడిక్షన్ అయిపోయిందా ఈమె అంటే, ఓ పిచ్చి ఎక్కిందా అట్లా ఆయన చూపించారా అంటే అది కూడా లేకుండే. వీడికి ఓ వైష్ణవి అంటే ఫుల్ పిచ్చి చూపించారు అట్లా. వాడు కాలేజ్ కి తాగుతూ వస్తుంటాడు, కాలేజ్ లో కూడా తాగుతూ ఉంటాడు, ఇంకా అది చూసి ప్రొఫెసర్ వాడిని క్లాస్ బయటకి ఎంటేస్తారు. అప్పుడు ఇంకా ఎందుకంటే ఇది అవాయిడ్ చేస్తుంటది, వాడిని అవాయిడ్ చేస్తుంటే హీ బికమ్స్ అ డ్రంకర్డ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వయసులో ఎవరెవరైతే మేల్ ఉన్నారో అల్టిమేట్లీ ఎవ్రీబడి ఇస్ డ్రంకర్డ్. ఫాదర్ డ్రంకర్డ్, ఆనంద్ డ్రంకర్డ్, విరాజ్ డ్రంకర్డ్. నాకు తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చి పాలోడు కూడా డ్రంకర్డ్ అయిపోయాడు అంతే. కానీ సైకో లాగా అయితే చూపిలే, దే షోడ్ మోర్ యాజ్ ఎఫ్ డిప్రెస్డ్ అయిపోయాడు అని. అదే కదా అబ్సెషన్ చూపిలే వాళ్ళకి. ఆ లెవెల్లో వచ్చాక కూడా వాడంతకు వాడే కుమిలిపోతున్నాడు కానీ బయట ఇంకా వేరే వాళ్ళ మీద స్ప్రెడ్ చేయట్లేదు వాడు ఆ స్టేజ్ కి. అయినా కానీ ఆ టైంలో ఇది మళ్ళీ పక్కకి తీసుకెళ్లి నువ్వు ఇట్లా ఉండడం బాగాలేదు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇది అది అని అట్లా చెప్తే అప్పుడు వాడు అంటాడు, ఓకే అయితే నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, 30 days నేను మన ఇద్దరం డేటింగ్ చేద్దాము, 30 days తర్వాత ఇంకా నేను మళ్ళీ నీ మొహం చూడను ఇది అది అని చెప్పి వాడు అప్పుడు అట్లా కమిట్ చేస్తాడు బేసిక్ గా. అవును కరెక్టే. ఓకే సో ఏదో అవుతుంది నాకు అర్థం. ఆ క్యారెక్టర్ ఎందుకు ఉంది అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు డైరెక్టర్, బేసిక్ గా ఏదైతే షేడ్స్ చూసాడో మాస్కులిన్ షేడ్స్ కొన్ని, ఎలాగైతే అంటే వూయింగ్ స్టేజ్ లో అమ్మాయిని వూ చేసేటప్పుడు ఫుల్ ఇట్లా దిల్దార్ గా ఇంకా నువ్వంటేనే నేను పడిసొస్తా ఇది అది ఫుల్ కమిట్ అవుతారు. ఒక్కసారి అమ్మాయి పల్టీ కొట్టిందా లేకపోతే ఫేవరబుల్ గా రియాక్ట్ చేయకపోతే అప్పుడు బయటకు తీస్తారు షేడ్స్, ఏందే నువ్వు ఏమనుకుంటున్నావు ఇది అది అని చెప్పి, నేను ఇట్లా బంధం చేస్తా అట్లా చేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ హీ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ అనమాట దిస్ క్యారెక్టర్. కానీ బయటికి రాలేదు అంటే వచ్చింది, బట్ ఈ సినిమాలో ఎలా చూపించారంటే ఆల్మోస్ట్ ఇంకా వాడు కంప్లీట్లీ అన్జస్టిఫైడ్ అలా చేయడానికి అనేది రాలేదు. కరెక్టే, కొంచెం జస్టిఫికేషన్ కరెక్టే దానికి. నాకు తెలిసి డైరెక్టర్ చాలా బజ్జీలు తినిండు, ఎందుకంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడైతే అంబర్ హర్డ్ అన్నావో నాకు అప్పుడు స్ట్రైక్ అయింది,
నెక్స్ట్ డే మళ్ళీ బజ్జీలు తింటుండే పేపర్ చదివిండు, అందులో అంబర్ హర్డ్ మొత్తం ఇంటర్వ్యూ రాసిండే. అక్కడికి వెళ్ళి డైలాగులు దింపిండు. ఓ నేను వైష్ణవి క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది అని. యా, సో స్టోరీ క్యారెక్టర్ కాసేపు పక్కన పెడదాము. ఓకే, ఎందుకంటే అది మెయిన్ అదే ఉంది చెప్పడానికి. అవును, టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమా స్టార్టింగ్ ఒకటి మనం పోయిన 2-3 సినిమాలది స్టార్టింగ్ మీద కామెంట్ చేసాం, ఎలా స్టార్ట్ చేశారు, అబ్రప్ట్ గా స్టార్ట్ అయింది, నరేషన్ తో స్టార్ట్ చేస్తారు. ఇందులో గమనించి అసలు ఏం నరేషన్ లేకుండా జస్ట్ లెఫ్ట్ ఇట్ టు ఇమాజినేషన్. అది అంతే. అది ఎట్లా స్టార్ట్ చేశారు అంటే 2 సార్లు టైం స్కిప్ ఉండే స్టార్టింగ్ లోనే. మొదటిసారి వీడిని తాగుపోతలా చూపిస్తారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాడు మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ స్కూల్ దాకా పోతుంది. వీటన్నిటిలో గానీ టైం స్కిప్ చేస్తున్నా, నరేషన్ లేకుండా ఎలాగో మనకు అంత అర్థమైపోయింది. నాకు అర్థం కాదు. సో ఎందుకు ఇంత నెరేషన్ పెట్టి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో మీకు చెప్తాను చూడండి, ఇప్పుడు బట్టలు మడత పెడుతున్నానో చూడండి, ఇట్లా కాకుండా ఇందులో ఎంత నీట్ గా చూపించారు. నాకు ఈ సినిమా ఒక విధంగా ఎందుకు నచ్చింది అంటే బ్రో, ఎక్కడ గానీ టెల్లింగ్ లేకుండే, మొత్తం షోయింగ్, మొత్తం నీట్ గా చూపించాడు. నెత్తి మీద బాధ అవసరం ఉండేనో షోయింగ్ అక్కడ చూపిలే మళ్ళీ. యా, అంటే ఆడియన్స్ ఇంటెలిజెన్స్ కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. సో అదొక పాజిటివ్ ఉండే నాకు. యాక్చువల్లీ నేను కూడా అగ్రీ అవుతాను. నేను టేకింగ్ వైజ్ ఐ థింక్ మ్యూట్ లో చూస్తే ఈ మూవీని టేకింగ్ మస్తు ఉంటది. నువ్వు చూస్తున్నావు అనుకో మ్యూట్ లో, అరే ఇంత జబర్దస్త్ మూవీనో ఇది అనుకుంటావు, కానీ దెన్ వాల్యూమ్ పెంచితేనే ప్రాబ్లం వస్తుంది. కానీ నేను చెప్తా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ఆ మాట అన్నాను. బట్ విజువల్ టేకింగ్ ఆఫ్ ఇట్, సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే డిఓపి కానీ, యూజేజ్ ఆఫ్ లైట్స్, మళ్ళీ చెప్తాం అనుకున్నా, యూజేజ్ ఆఫ్ లైట్స్ ఏదైతే ఉండేనో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ప్రిటీ గుడ్. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ వాజ్ సౌండ్. నెక్స్ట్ ఎస్, ఆ నరేషన్ అవసరం లేదని ప్రూవ్ చేసిండు, మంచి కేస్ స్టడీ. కానీ ఎంతైతే ఇది ప్రూవ్ చేసిండో మళ్ళీ క్లైమాక్స్ ప్రాపర్గా ఎండింగ్ అవసరం అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసిండు. అంటే ఐ డోంట్ నో, ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ ఎండింగ్ కావచ్చు యాక్చువల్గా. ఈ సినిమా ఓన్లీ ది ఎండింగ్, ఇది బట్ వన్ ఆఫ్ ద. నీకు తెలుసా ధమాకా హిట్ అని? లేదు. డూ యు నో ధమాకా ఇస్ హిట్? నో. అది ధమాకా ఇస్ అఫీషియలీ హిట్ ఆన్ పేపర్, నాకు మొన్ననే తెలిసింది. ఓకే, బట్ దానికి స్టార్ పవర్ ఉండే కాదు. ఏం వీ డోంట్ నో ఎవరికి ఎందుకు ఏ మూవీ ఎట్లా నచ్చుతుందో వీ డోంట్ నో. నాకు కొన్ని థియరీస్ ఉన్నాయి దీంట్లో ఎందుకు హిట్ అయింది అనేది. ఓకే, దానికి వెళ్దామా ఇప్పుడు, లేకపోతే కంప్లీట్ చేసి? దాని ముందు ఇంకో పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్. ఈ మూవీలో మ్యూజిక్ అనేది బాగా కంపోజ్ చేయడమే కాకుండా స్కోర్ ని బాగా వాడారు కూడా త్రూ అవుట్ ద మూవీ. మ్యూజిక్ బాగుండే, దే యూజ్డ్ ఇట్ రియలీ వెల్. సో అది కూడా ఒక పాజిటివ్ దీనికి. కానీ మరీ అంత చెప్పుకునేంత లేకుండా కానీ, బట్ ఇట్ వాస్ యాప్ట్. నాకు అనిపించింది యాప్ట్ అనిపించింది. నాకైతే ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఒకటే స్టైల్లో కాకుండా, ఒకటే జానర్ లో కాకుండా కొంచెం 2-3 ఫ్యూజన్ ఉండే, మిక్స్ ఉండే. సో ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అవును, నాకు ఎంత అబ్నాక్షియస్ అయినా కానీ హీరోయిన్ ని చాలా బాగా చూపించారు. యా, ఐ థింక్ దట్ వాస్ ద డౌన్ ఫాల్. ఆ కాంట్రవర్సీకి అంత కారణం ఏంటంటే హీరోయిన్ ఎంత బాగుండే అంటే, వైష్ణవి క్యారెక్టర్ ఎంత బాగుంది, విజువల్లీ అపీలింగ్ ఉండే అంటే ఆన్ ద స్క్రీన్. ఎట్లా అనిపించింది అంటే మనసులో, అరే ఈ అమ్మాయి ఇట్లా చేసింది అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే గుడ్ లుకింగ్ పీపుల్ కాంట్ బీ బ్యాడ్ అన్న ఒక ఇది ఉంటుంది చూడు, ఒక సైకలాజికల్ ఇది ఉంటుంది. ఎవరైనా అందంగా ఉందంటే అరే ఏ తప్పులు చేయడు అన్నట్టు అనుకుంటారు. సో దిస్ వాజ్ ఆల్మోస్ట్ అది అనిపించి ఆ లెవెల్లో ఉండేది. I think director did a fantastic job in showing the heroine, making her look more beautiful. Yeah, not only more beautiful, but also treatment ఒక హీరోయిన్, ఒక ఫీమేల్ క్యారెక్టర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడో, ఈవెన్ దో ఆ ఫీమేల్ క్యారెక్టర్ వాజ్ ద మోస్ట్ ఫ్లాడ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ స్టిల్ ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడో ఇట్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ గుడ్. అండ్ ఆల్సో ఆన్ పాజిటివ్ నోట్, షీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. Oh yeah, performance wise, by some distance she was the best. Yeah, the close second was Nagababu, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నాకైతే, ఆర్ ప్రాబ్లీ ఆనంద్ వాళ్ళ మదర్. నాకైతే ఈమె బై సమ్ డిస్టెన్స్ అహెడ్ ఉంది అందరికంటే. క్లోజ్ సెకండ్ అంటే ద సెకండ్ ఆనంద్. యా, ఓ మై గాడ్. యా, ఆనంద్ యాక్చువల్గా చాలా బాగా చేశాడు ఈ మూవీలో. ఎస్పెషల్లీ సమ్ సీన్స్ ఎక్కడైతే చాలా క్రిటికల్ సీన్స్ ఉన్నాయి అవి, ఎస్పెషల్లీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ ఒకటి, ఆ ఎండింగ్ లో వాళ్ళిద్దరు ఆ సీన్ లో, ఇంకా రెస్ట్ ఆఫ్ ద మూవీ కూడా ద వే హీ క్యారీడ్ ద క్యారెక్టర్, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. అండ్ ఆనంద్ వాళ్ళ తల్లి, ఇంకా నాగబాబుది యాక్చువల్గా ఎక్కువ లేకుండే. ఐ వాజ్ జోకింగ్ బోగస్. ఎట్ వాట్ పాయింట్ నీకు సర్కాజం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను?
నీది కొంచెం అటు ఇటు ఉంటుంది, సో నువ్వు కొంచెం డెలివర్ చేయాలి. నేను డెలివర్ చేస్తే land అవుతుంది. నా ప్రొఫెషన్ గురించి అసలు క్వశ్చనే చేయొద్దు నువ్వు. ఆహా. ఎనీవేస్ ఆనంది నేను 50-50 అగ్రీ అవుతాను. కానీ యా ఓన్లీ ఎక్కువ అంటే నోటీసబుల్ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళదే ఉండే. ఇంకెవ్వరు ఐ థింక్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ వేస్టెడ్ అయ్యారు. అగైన్ నాకు అదొక పెద్ద నెగిటివ్. అది తక్కువ స్క్రీన్ టైంలో కూడా చెప్పాలి అంటే నాకు హర్ష ఎలా అయితే చేశాడో ఆ చిన్న రోల్లో కూడా నాకు యాక్చువల్లీ నచ్చాడు ఈ మూవీలో. ఆ బాడీ లాంగ్వేజ్, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు భాగ్సాలేలో ఎట్లయితే ఓవర్ డెలివర్ చేశారు స్లాప్ స్టిక్ చేశాడో, ఇందులో సటిల్ అండ్ మ్యూటెడ్ అండ్ బాడీ లాంగ్వేజ్ చేశాడు. సో తక్కువ స్క్రీన్ టైం ఉన్నా ఇట్ వాస్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్. అంటే వెరైటీ వచ్చింది, విచ్ వాస్ గుడ్. దట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఎ గుడ్ యాక్టర్ బాబు. యా. సో నెక్స్ట్ ఏదో అంటుండే పాజిటివ్స్ డైలాగ్స్ అంటా నేను. ఎక్కడ అంటే పూర్తిగా మొత్తం సినిమాలో కాదు, అంటే అఫ్ కోర్స్ ఓవరాల్ సినిమాలో డైలాగ్స్ వర్ ఆఫ్ అ బెటర్ క్వాలిటీ. అవునా? దాన్ యావరేజ్ డ్రామా మూవీ ఆర్ వాట్ ఎవర్. కానీ ఎక్కడ నాకు నచ్చింది అంటే ఆ ఫోటో బ్రిడ్జ్ సీన్లో ఆనంద్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో ఇమోషన్స్, ఎట్లా అంటే అట్ ద సేమ్ టైం నాకు నీ మీద ప్రేమ కూడా ఉంది, బట్ పీకల దాకా కోపం ఉంది, నేను చూస్తే విరక్తి పుడుతుంది, అసలు ఇది చావు కంటే ఘోరమైనది. సో యూనో ఈ ఇమోషన్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో జనరల్లీ నేను నీకు బాగా వచ్చాయి చూసిన తెలుగు సినిమాల్లో, అంటే తక్కువ చూసాను నేను, కానీ నేను ఏవైతే చూసానో వాటిలో ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ దగ్గర రాగానే పోయటిక్ అయిపోతుంది లాంగ్వేజ్ ఎక్కువ. యూనో పోయటిక్ ఒకలాంటి, ఇప్పుడు ఆనందే ఈ సినిమాలో త్రివిక్రమ్ టైప్ డైలాగ్స్ కొడుతుంటాడు చూడు ఇక్కడ అక్కడ ముందు, ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ లాగా అయిపోతాయి. కానీ కొలోక్వియల్ లాంగ్వేజ్ లో ఈ ఎక్స్ప్రెషన్స్ ని అలా చెప్పడము, ఆర్టిక్యులేట్ చేయడం అనేది నాకు తెలుగు సినిమాల్లో ఎక్కువ కనబడదు కొలోక్వియల్ లాంగ్వేజ్ లో. యూనో అండ్ ఎంత కొలోక్వియల్ గా ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు అ యూరోపియన్ మూవీ ఆర్ అ జాపనీస్ మూవీ. అందులో ఎట్లయితే క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారో దానికి ప్యారలల్ గా ఉండే యాక్చువల్గా. సో ఆ విధంగా నాకు కొలోక్వియల్ లాంగ్వేజ్ లో నువ్వు ఆ ఎమోషన్స్ ని నీట్ గా ఇట్లా ఆర్టిక్యులేట్ చేపించావు డైలాగ్ ద్వారా అంటే అది నాకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. యా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాజ్ ఓకే. నేను అది లాస్ట్కి తెద్దాం అనుకున్నా కానీ నువ్వు ఇప్పుడు వచ్చేసినావు కాబట్టి ద ఓన్లీ బిగ్ పాజిటివ్ వాజ్ రియలైజేషన్ సీన్. ఏం రియలైజేషన్? వీడికి లాస్ట్కి ఫసాడ్ అంతా పడిపోతుంది చూడు వాళ్ళ మదర్ పోయినప్పుడు ఆనంద్కి. దెన్ మెల్లిగా రియలైజ్ అవుతుంటాడు వాడు ఏమేమి హీ ఓవర్లుక్డ్ అని ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ పిల్లకి. అండ్ ఆ అవుట్ బస్ట్ సీన్ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అదంతా అవుట్ బస్ట్ అయ్యేది అక్కడ. వాడు ఆ పాయింట్లో హీ లాస్ట్ ఎవ్రీథింగ్ బేసికలీ, ద వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ హీ డజంట్ హ్యావ్. అండ్ అందులో అంటాడు కూడా కదా మా అమ్మకు ఇంత చేసింది అది అమ్మ చనిపోయినప్పుడు కూడా ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ బాగా చేస్తాడు, ఆ సీన్ బాగుంటది, అక్కడ డైలాగ్స్ కూడా బాగుంటాయి. అండ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నా ఎస్పెషలీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నాకు అగైన్ అమ్మ పోయిన దీంట్లో నాకు కొంచెం ఆపుకున్నట్టు అనిపించింది నాకు అది. బట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో హీ జస్ట్ లెట్ లూస్. ఆ ఒక్క సీన్ వాజ్ ఐ థింక్ వాజ్ ఫెంటాస్టిక్ ఇద్దరి నుంచి. ఓకే. అండ్ ఐ థింక్ అక్కడ వాడు మ్యాచ్ చేశాడు అనిపించింది ఆనంద్ క్యారెక్టర్. హీ మ్యాచ్డ్ వైష్ణవీస్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇఫ్ నాట్ హీ కైండ్ ఆఫ్ ఓవర్ షాడోడ్ హర్ పర్ఫార్మెన్స్ ఆ సీన్ లో. అంటే ఆ సీన్ లో తనది ఎక్కువ ఏం లేకుండా ఇట్ వాస్ హిస్ మోనోలాగ్ బేసిక్లీ. అయినా కానీ యాక్చువల్లీ నువ్వు ఇంకా చూస్తే బట్ షీ ఆల్సో కిల్డ్ ఇట్ దో షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ లైన్. అవును, రియాక్షన్ ఇస్తుంది కానీ బాగా చేస్తుంది. Primarily his scene. Yeah, Kanna, I'm a sucker for reactions mostly. If somebody is reacting, especially dialogue line scene lo acting ఎట్లా చేస్తారో నాకు I feel that is more difficult. ఆ రియాక్షన్స్ చేయడం వితౌట్ లైన్స్. రైట్. కానీ వీడు హీ డిడ్ రియలీ వెల్. నాకు ఎస్పెషల్లీ ఏం నచ్చిందంటే వాడు ఇట్లా ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఇమోషన్స్ అవుతాయి వాడికి. అదే వెళ్ళిపోరా ఇక్కడ నుంచి, నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది. సో హీ చేంజ్డ్ హిస్ డైలాగ్ డెలివరీ ఆర్ హిజ్ యాక్షన్. ఆ ఇమోషన్తో పాటు ఎట్లయితే మారుతుంటుందో వాడు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు వాడు. సో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ లైక్ ఐ రియలీ లైక్ మొత్తం మూవీలో. ఐ థింక్ డైరెక్టర్ వాజ్ స్మార్ట్ ఎనఫ్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు అండ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద అవుట్పుట్లో. అది వదిలేస్తే ఆ వైష్ణవి క్యారెక్టర్ని మొత్తం పక్కన పెట్టు, వేరే క్యారెక్టర్లు అందరివి ప్రాబ్లీ ఈవెన్ ఆనంద్, ఓకే ఆనంద్ ఇంకా వైష్ణవిని పక్కన పెట్టు, నాకెందుకో డైలాగ్స్ ఇన్ జనరల్ కదా నాకు అంత సింక్ కాలేదు. అది అగైన్ ఇట్ వాజ్ కొంచెం ఆఫ్ అనిపించింది నాకు. ఓకే, అంటే ఎట్లా ఆఫ్ అనిపించింది? ద వర్డింగ్ ఉంది కదా, ఆ డైలాగ్ రిటర్న్ వర్బాటం ఉంది కదా, నాకు అది నచ్చలేదు. అది అందరూ ఒకేలాగా చెప్పారు, క్యారెక్టర్ క్లాసిఫికేషన్ అని లేకుండే.
వాళ్ళు ఎస్పెషలీ ఈ వైష్ణవి బస్సు నుంచి వీళ్ళందరిది ఉందా, దిట్స్ గోస్ టు ఆ కాలేజ్లో సూపర్ రిచ్ సో కాల్డ్, ఆ సూపర్ రిచ్ వాళ్ళు కూడా ఇట్లా ఇదే టర్మ్స్ మాట్లాడుతుండ్రు. ఓకే, నాకైతే అట్లా అనిపించలేదు. ఏమో నాకు అట్లా అనిపించింది మరి. ఓకే, సో ఐ మీన్ నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది వాళ్ళ లాంగ్వేజ్లో ఫర్ షూర్. ఓకే, ఒక సీత అనే కొంచెం అటు ఇటు ఉండే, హాఫ్ అండ్ హాఫ్. ఏమో ఐ థింక్ ఐ ఫెల్ట్ డైలాగ్స్ ఇంకా కొంచెం స్ట్రాంగర్ అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా ఏంటి బోగస్. సో ఈ ఇంటర్వ్యూ చూసానని చెప్పాను కదా, డైరెక్టర్ది ఇంకా ఈ ఫిల్మ్ కంపానియన్ వాళ్ళది, అందులో కొన్ని పాయింట్స్ బయటకు వచ్చాయి. బేసిక్గా డైరెక్టర్ ఒకటేమన్నాడంటే ఈ సినిమాకి ఈదర్ ఎక్స్ట్రీమ్ క్రిటిసిజం అయినా వస్తుంది లేదా ఎక్స్ట్రీమ్ ప్రేజ్ అయినా వస్తుంది అని చెప్పి. జస్ట్ లైక్ ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏది ఉందో. యా, సో అదొకటి మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్. అది అదొకటి mind లో పెట్టుకో. దాని ఏమైనా రీజన్ ఇచ్చిండా? లేదు, జస్ట్ చెప్తున్నాడు. జస్ట్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ అయితే ఇట్లా ఉంది, ఈదర్ బాగా పొగుడుతున్నాడు లేదా బాగా తిడుతున్నారు, అలాంటి రియాక్షన్ వస్తుంది అని. ఓకే, అది పార్క్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, అండ్ విల్ మూవ్ ఆన్. మళ్ళీ వద్దాం దానికి. మళ్ళీ వస్తాం దారి గుర్తు పెట్టుకోవాలి. అయితే తర్వాత ఏమంటాడంటే ఫస్ట్ ఆనంద్ వైషుని ఎప్పుడైతే ఆ ఎల్ వర్డ్ అంటాడో ఈ ఆటో దగ్గర, ఎప్పుడైతే మేకప్ చేసుకుని వస్తుందో అప్పుడు థియేటర్లో ఫ్రంట్ రో వాళ్ళు ఫుల్ ఈల వేయడము, అరవడము అదంతా చేశారు, చప్పట్లు కొట్టడము. చాలా అప్రిషియేట్ చేశారు ఆ సీన్ ని. దానికి కొంచెం కల్చర్ షాక్ అయ్యాడు డైరెక్టర్ అని చెప్తున్నాడు. ఓకే, బేసిక్ గా చాలా షాక్ అయినా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా రియాక్ట్ చేస్తున్నారు ఏంటి అని. సో డైరెక్టర్ కి కూడా అదొక రెడ్ పిల్లింగ్ మూమెంట్ ఉండే. దానికి నేను ఎక్కువ ఏం అనను, అది జస్టిఫైడ్ అనిపిస్తుంది. బికాస్ ఆ సీన్ చాలా తొందరగా వచ్చింది, ముందు వచ్చింది ఆ సినిమాలో. ఈ వైష్ణవి క్యారెక్టర్ చేసే పనులు తర్వాత ఏదైతే వచ్చాయో దానికి నాకు ఆడియన్స్ రియాక్షన్ జస్టిఫైడ్ అనిపిస్తుంది. కానీ ఆ సీన్ లో వాళ్ళు అరవడం అనేది నాకు కూడా కొంచెం షాక్ కాదు, బట్ ఇట్స్ రెవలేటరీ బేసిక్ గా. ఓకే, సో అది జస్టిఫైడ్ అనిపిస్తుంది. తర్వాత ఏమన్నాడంటే పబ్ సీన్ లో వైష్ణవిది మోనోలాగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సీన్ లో నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే ఆ సీన్ లో చప్పట్లు కొడతారు, ఆ సీన్ లో ఇట్లా విజిల్స్ వేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ సీన్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండే నేను ప్రసాద్లో చూసినప్పుడు అని అట్లా చెప్తున్నాడు. సో తన ఉద్దేశంలో ఆ సీన్ పండలేదు అన్నట్టు, ఎందుకంటే హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అప్లాజ్, కానీ ఫుల్ సైలెన్స్ ఉండే. మరి ఆ సీన్ ఆయన ఎడిట్ చేసినప్పుడు చూడలేదంట ఏంటి అంటే పండలేదని అప్పుడు అంటున్నాడంటే అది ఎడిట్ చేసేటప్పుడు ఆయన చూస్తుంటే అర్థం కాలేదు అది పండిందా పండలేదా. నీకు ఎడిట్ చేసేటప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎక్కడికి వస్తుంది? ఆడియన్స్ రియాక్షన్ అంటే ఆయన గేజ్. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది కొంచెం మెల్లిగా అయినా. నేను అది ఈ మూవీ చూసిన తర్వాత అన్ని స్లోగా అవుతున్నాయి నాకు. అదే సో ముందు దానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ చప్పట్లు కొట్టాడు అన్నాడు, అది పర్వాలేదు బానే ఉంది. దట్స్ ది ఆడియన్స్. ఇక్కడ నేను చప్పట్లు కొడతారు అనుకున్నాడు, కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండే అంట వైష్ణవి మోనోలాగ్ లో. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆ సీన్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండడం ఈజ్ అ సక్సెస్ మెట్రిక్ ఫర్ ద డైరెక్టర్. ఎందుకంటే ఎక్కడైతే ఆ అమ్మాయి వీడిని తిడుతుందో ఆ టైంలో థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండడం అంటే ఈ డైరెక్టర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేశాడు చప్పట్లు కొడతారని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే జనరల్గా లేడీస్ అయితే థియేటర్లో ఈల కొట్టడము, విజిల్స్, చప్పట్లు కొట్టడం అనేది చేయరు జనరల్లీ. అవుట్లయర్స్ ఇక్కడక్కడ ఉండొచ్చు కానీ జనరల్గా అయితే చేయరు. సో ఈ అమ్మాయి దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. యా, ఐ మీన్ ఈ అమ్మాయి ఆనంద్ ఎప్పుడైతే తిడుతుందో ముందు ఆ అమ్మాయిని ఎల్వర్డ్ అన్నదానికి వాళ్ళే ఫుల్ ఎగిరి గంతులేశారు. ఆ సేమ్ బ్యాచ్ ఈ సీన్ లో గమ్మన కూర్చున్నారు అంటే యాక్చువల్లీ డైరెక్టర్ కి కావాల్సిన ఎఫెక్టే వస్తుంది అక్కడ. బికాస్ దే ఆర్ సైలెంట్లీ దే ఆర్ అబ్జార్బింగ్ ఇట్. డైరెక్టర్ తప్పు క్యాల్కులేట్ చేసి అది డైరెక్టర్ది సక్సెస్ మెట్రిక్ తప్పు ఉండే. ఆ మూమెంట్ లో ఆ గ్యాంగ్ అంతా ఆ బ్యాచ్ అంతా సైలెంట్ గా ఉండడం యాక్చువల్లీ ఈజ్ అ సక్సెస్ మెట్రిక్ ఫర్ హిమ్. బట్ దట్స్ యాక్చువల్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే, దట్ నువ్వు ఫెయిల్ కాలేదు ఆ సీన్ లో, యాక్చువల్లీ యూ సక్సీడెడ్. వాళ్ళందరినీ నువ్వు సైలెంట్ గా ఉంచావు అంటే ఆ వైష్ణవి చెప్పిన మొనలాగ్ లో ఒకవేళ మొత్తం అసలు ఏ పాయింట్ కూడా లాజిక్ లేకుండా ఉండుంటే ఎగ్రి అక్కడ కూడా తిట్టేవాళ్ళు సేమ్. కానీ అదే పాయింట్ లో నాకు ఇంకో ఇది ఉన్నది, ఆ పర్టికులర్ సీన్ అయితే అంటే ఇట్స్ అ రాంగ్ మెసేజ్ అనిపించింది నాకు వైష్ణవి ఆ మోనోలాగ్. ఓకే, అంటే అగైన్ నువ్వు అంత మనం అట్లా కంపేర్ చేయలేం కానీ ఆ క్యారెక్టర్ది షీఈ్ ఆల్మోస్ట్ అగ్రీయింగ్. ఓ సటిల్ మెసేజ్ ఏమనిపించింది అంటే ఇన్ ద మూవీ ఆబ్వియస్లీ
ఆ క్యారెక్టర్ ఆ మోనోలాగ్ గీయడంలో ఆమె కూడా ఒక రకంగా కొంచెం రిలీఫ్ అయిపోయింది ఆమె. వీడికి ఇప్పుడు వెంట చేస్తుందని కాదు, వీడికి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడు నొక్కి పెడతాను నేను అన్నట్టు. అర్థమైందా? ద సైకలాజికల్ గేమ్ ఈజ్, నేను ఇప్పుడు నువ్వు అన్నది అంత కరెక్ట్ అంటున్నావు కదా, సరే కరెక్ట్, ఇప్పుడు నేను ఏం చేసినా కానీ నువ్వు మళ్ళీ నన్ను అడగద్దు అని ఒక యాంగిల్ తీసుకొస్తుంది. అండ్ దట్ వాజ్ ద మైండ్ గేమ్ అనిపించింది నాకు. అండ్ అది ఐ డోంట్ నో, ఇట్ వాజ్ నాట్ ఎ మెసేజ్ ఇన్ ద సెన్స్, అంటే ల్యాక్ ఆఫ్ వొకాబులరీ చెప్తున్నా. ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ సపోజ్ టు బి స్పోకెన్ అవుట్ ఆ పర్టికులర్ ఇది. ఫ్రమ్ ద మూవీ పర్స్పెక్టివ్ మేబీ ఇట్ ఈస్. నాకు పర్సనలీ చెప్తున్నా, నాకు అంత అది ఎక్కలే అది. ఓకే, నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. ఎందుకంటే వాడు ఎలా అయితే రియాక్షన్ ఇస్తాడో, జస్ట్ మేకప్ వేసుకొని రాగానే వాడు డైరెక్ట్ ఎల్వర్డ్కి వెళ్ళిపోతాడు కదా, దట్ వాజ్ అన్ ఓవర్ రియాక్షన్. అది ఇంకా ఏం చేయలేదు టు డిజర్వ్ సచ్ అ కామెంట్. అండ్ ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, ఒక ఇన్సెక్యూర్ అబ్బాయి ఆ అస్త్రం ఎందుకు వాడతాడు అంటే హీ వాంట్స్ ఇట్ టు హర్ట్ బేసిక్లీ, అందుకనే వాడతాడు. కరెక్ట్. సో హీ వాంట్స్ దట్ ఎఫెక్ట్. సో వాట్ దిస్ గర్ల్ ఇస్ డూయింగ్ ఇస్ ద సేమ్ థింగ్. షీ ఈస్ జస్ట్ రివర్స్ ఇంకో అస్త్రం వేస్తుంది బికాస్ షీ వాంట్స్ ఇట్ టు హర్ట్. వీళ్ళిద్దరు లైక్ యునో ఇమ్మెచ్యూర్ యంగ్ అవుతుంది, అవును కరెక్ట్, ఇమ్మెచ్యూర్ యూత్ వీళ్ళిద్దరు. సో దే ప్లేయింగ్ దట్ గేమ్ బిట్వీన్ ఈచ్ అదర్, ఈగో ఫైట్ అది. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎక్కడైతే ఈ హీరోయిన్ క్యారెక్టర్ మీద అన్ఫేర్ రియాక్షన్ వచ్చింది, కాంట్రవర్సీ వచ్చింది, యూనో ఒకలాంటి ఆడియన్స్ అన్జస్టిఫైడ్ వేలో ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్ని అట్లా అనిపిస్తే మాత్రం ఈ సినిమాలోనే 3-4 రీజన్లు ఉన్నాయి బ్రో, విచ్ క్లియర్లీ షోస్ దట్ ఆ వైష్ణవి క్యారెక్టర్ వాజ్ బై ఫార్ మోర్ ఫ్లాడ్ మిగతా వాళ్ళకంటే, ఆనంద్ కంటే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతా, డైరెక్టర్కి ఏమనిపించింది? ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అనిపించిందా? లేదు, డైరెక్టర్కి ఏమనిపించింది అంటే అందరూ సమానంగా ఫ్లాడ్ గా ఉండే, సో ఎవరి మీద పాయింట్ చేయడానికి లేదు, ఎవరు మంచోళ్ళు లేరు ఇక్కడ, అందరూ ఫ్లాడే అని ఆ ఒక సెన్స్ ఆఫ్ ఈక్వివలెన్సీతో మాట్లాడుతున్నాడు. కానీ నేను సినిమా చూస్తే ఆ ఈక్వివలెన్సీ లేదు. దట్ థింకింగ్ ఇస్ ఫ్లాడ్. ఎవరు ఈక్వల్ ఫ్లా కాదు. ఎగ్జాక్ట్లీ, ఈక్వల్లీ ఫ్లాడ్ అంటే మిగతా వాళ్ళందరూ మేబీ ఈక్వల్లీ ఫ్లాడ్ ఉండే. రాంగ్ స్టేట్మెంట్. ఈ అమ్మాయి మాత్రం షీ వాజ్ నాట్ ఈక్వల్లీ ఫ్లాడ్, షీ వాజ్ లిటిల్ బిట్ మోర్ ఫ్లాడ్. షీఈస్ అబ్నాక్షియస్లీ ఫ్లాడ్. ఇవాల్టి బోగస్, ఇవాల్టి వర్డ్ ఆఫ్ ద డే నాకు అబ్నాక్షియస్. అది ఆల్రెడీ పోయిన రివ్యూలో కూడా వర్డ్ ఆఫ్ ద డే ఉండే, మళ్ళీ రిపీట్ అయింది. నా సండే మళ్ళీ వస్తుంది. అదే సో యాజ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ బోగస్ షూట్ నాకేముండే అంటే మనం డైరెక్టర్కి మేబీ తెలియజేయచ్చు ఎక్కడ ఎగ్జాక్ట్గా ఈక్వివలెన్స్ లేదు, ఎక్కడ ఈ వైష్ణవిది ఎక్కువ ఫ్లా ఉండే, అండ్ ఎందుకు సినిమా చూసిన తర్వాత ఆ రియాక్షన్ జస్టిఫైడ్ ఉండే మేబీ. ఒకటేంటంటే ఆ ఇంటర్వెల్ బ్రేక్ సీన్లోనే ఆ పబ్లో మొత్తం వీళ్ళ ఫోన్ డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఏమంటాడంటే ఆనంద్ మీద ఉన్న కోపంతో ఒక రెబెలియస్ మూడ్లో పోయి వాడిని కిస్ చేసింది అని అట్లా అనిపించలేదు. అలా అంటాడు డైరెక్టర్. కానీ అలా అన్నాడా? అలా అన్నాడు అది. కానీ సినిమాలో మనం ఎట్లయితే చూసామో అంత డైరెక్ట్ ఇది లేకుండా, ఒకవేళ అదే అయి ఉంటే పోయి వేటని ముద్దు పెట్టుకుంటున్నాడు. అదే. సో యాక్చువల్లీ మూవీలో ఏం జరుగుతుందంటే కిస్ చేసే ముందు అది పోయి వాడి పక్కన కూర్చుంటది, విరాజ్ పక్కన. కరెక్ట్. వాడేమో ఐ లవ్ యూ అని దన కొడుతూనే ఉంటాడు మెసేజెస్. సో ఈ పోరి ఏం చేస్తుంది, ఐ లవ్ యూ బేబీ అని చెప్పి హార్ట్ ఎమోజీ పెట్టి పంపించి అప్పుడు వాడిని కిస్ చేస్తుంది. కరెక్ట్. ఇఫ్ షీ వుంట్ హావ్ డన్ దట్ ఇస్ బార్డర్లైన్ సైకో బిహేవియర్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ షీ వుంట్ హావ్ డన్ దట్, ఆ మెసేజ్ చూడకుండా వాడు పంపించిన మెసేజ్ అన్ని చూసి చిరాకుతో పోయి వాడి కిస్ చేసుకున్నా వేరే ఈక్వేషన్ ఉండేది. కానీ ఈ పిల్ల ఎప్పుడైతే రిప్లై కొట్టిందో ఐ లవ్ యూ బేబీ అని చెప్పి, అది సిన్ నంబర్ 1. అది కరెక్ట్. అది అంటే దట్ ఈస్ వాట్ టిల్ట్స్ ద స్కేల్. అది చెప్పి మరి పోయి కిస్ చేసింది చూడు, దట్ ఈస్ డీవియస్. నాకు ఇప్పటికే అర్థం కాలేదు కిస్ ఎందుకు చేసిందంటావు. ఎందుకు చేసింది అంటే అది తాగుండే అండ్ వీడు సబ్లిమినల్లీ ప్లాన్ చేస్తున్నాడు, నేను చాలా కిస్ చేయాలని ఉంది, ఓ ఐమ్ సారీ కానీ చేయాలని, ఓ ఐమ్ సారీ వాడు అట్లా UN డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాడు, ఇంచ్ బై ఇంచ్ వాడు వస్తుంటాడు. సో దాని మైండ్ లో ప్లాన్ చేస్తాడు అట్లా, అండ్ దానికి వాడి మీద చిరాకుండే. సో ఇంకా దొరికింది కదా ఛాన్స్ ఫర్ డాన్స్ అని రెచ్చిపోతుంది. నాకంటే ఎందుకు అనిపించలేదు, ఆమె ఇంకొక ఐఫోన్ కావాలనిపించింది ఆ మూమెంట్లో. ఇంకోటి ఏంటంటే ఆ ఒక సిన్ నంబర్ 1 అది. సిన్ నంబర్ 2 ఏంటంటే ఆనంద్ సైడ్ నుంచి వైషు అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ గిల్ట్
పద థియేటర్కి తీసుకోపో, నన్ను ఎవరు లేని థియేటర్లో తీసుకోపో అని చెప్పి ఖాళీ థియేటర్లో కూర్చుంటుందా, అక్కడ షీ ఫుల్లీ ఇంటెంట్స్కి అరే నా చైల్డ్హుడ్ ఫస్ట్ లవ్ కి నేను హగ్ కూడా ఇవ్వలేదు సరిగ్గా, పోయి వాడికి హగ్ ఇచ్చినా, పోయి వాడికి కిస్ ఇచ్చినా అని ఆ గిల్ట్ ఉంటుంది. సో వీటితో కొంచెం హిసాబ్ కితాబ్ సాఫ్ చేద్దాం అని చెప్పి లెట్ us balance పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్స్ చేద్దామని మనం పిలుస్తుంది. అక్కడేమో వాడు సింపుల్ చేస్తాడు, అక్కడ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, నేను ఇవన్నీ చెయ్యా అని చెప్పి వాడు చెక్కేస్తాడు. అది పెద్ద, ఇది థైగాపర్స్, మేల్ థైగాపర్స్ వింటున్నారు అంటే ఈ పెద్ద కార్డినల్ సిన్ ఇది. ఇది రెడ్ పిల్ ఫిలాసఫీ. ఇది ఛాన్స్ ఇస్తే మాత్రం మీరు అట్లా వెనకబడ్డారంటే తింటారు బాగా, లైఫ్ కొడుతుంది మిమ్మల్ని. అది తర్వాత మీరు రిగ్రెట్ తో బాధపడతారు చాలా. కానీ మనం ఇట్లా ప్రాపగేట్ చేయొద్దు. ఇలా మనం థర్డ్ అంటే వైష్ణవి సెకండ్ కార్డినల్ సిన్ రోడ్ ఈ సినిమాలో విరాజ్ గాడు 2-3 సార్లు అడుగుతాడు బుద్ధిగా, నీకేమైనా లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నిజం చెప్పదు, అస్సలు చెప్పదు. అదొకటి. థర్డ్ థింగ్, ఆంబర్ హర్డ్ లైన్ కొడుతుంది ఆ సీన్ లో, నిన్నెవరు నమ్మరు అని. అప్పుడు అన్నాక వాడు వీడియో తీస్తాడు. అది స్మార్టెస్ట్ మూవ్ అది. హి ప్లేడ్ సో వెల్. యా, ఎవరు నమ్మరు అంటున్నావు కదా, అందుకనే ఇది ఉంచుకుంటా, నేను డిలీట్ చేద్దాం అనుకున్నా, ఏదో నువ్వు ఇప్పుడు ఇట్లాంటి యాంగిల్స్ ఇస్తున్నావు అంటే ఇప్పుడు నేను డిలీట్ దీన్ని ఇంకో యూస్ ఈ ఆధారాలు చాలా ఇంపార్టెంట్, నేను ఉంచుకుంటా అని చెప్పి వాడు మైండ్ చేంజ్ చేస్తాడు. సో అది థర్డ్ సిన్. ఆ ఏదైతే వెపనైజ్డ్ ఫెమినిజం ని వాడడానికి ట్రై చేసిందో, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ యూస్ ద ఫైనలీ ఎంత 50th మినిట్ ఎంతలో ఉన్నాం, ఫైనలీ కొంచెం కరెక్ట్ టర్మినాలజీ వాడుతున్నాం. 4వ సిన్, అది ఎవరితో వచ్చి అబ్బా నువ్వు కిస్ చేసింది ఒక వీడియో తీశారు, నువ్వు బద్నామైపోతావు కదా, నువ్వు పని చేయి, దీని అంత సింపుల్ సొల్యూషన్ ఉంది, పోయి పండుకోవాడుతావు. అసలు గివ్ హిమ్ వాట్ హి నీడ్స్. అదే వాడేమో అస్సలు ఫుల్ రిటార్డ్, వాడెప్పుడు డిమాండ్ చేయలేదు. ఇదే వచ్చి పుల్లబెట్టింది, ఓకే పెట్టింది పర్లేదు, దాన్నేం పోయింది పెట్టింది, చెప్పేటోళ్ళు వాళ్ళకి చెప్తారు అంతే. ఈ పిల్ల ఓ హగ్ చేసుకోనికి, కిస్ చేసుకోనికి ఇంత కల్చర్ షాక్ తింటుండే, దీనికి ఎట్లాగో అట్లా రైట్ ఇట్ మేక్ సెన్స్ కదా అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అని చెప్పి ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది. అది సినిమాది కూడా ఒక వీక్నెస్, అది ఫోర్స్డ్ ఉండే చాలా. అండ్ క్యారెక్టర్ ఆల్సో మేజర్ ఫ్లా అది. అది దానికి ఒప్పుకోవడం అనేది ఇట్ క్రాసెస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైన్స్. అంటే ఇట్ ఈస్ సో అవుట్ ఆఫ్ అబ్నార్మల్ ఫర్ ద క్యారెక్టర్, అన్యాచురల్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఆలోచించు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె బస్సు నుంచి వస్తుంది. అది అండ్ దిస్ ఇస్ మై థియరీ, బస్సు నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు నువ్వు విన్నావా ఎప్పుడైనా? నేను చూసాను కూడా. చెవుకెళ్ళి రత్తలు మన బ్రెయిన్ కారుతుంది ఇలా చెవుకెళ్ళి. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే, వాళ్ళు ఆన్ అ క్యాజువల్ బేసిస్ తిట్టుకుంటే మనకు బర్దాష్ కూడా కాదు. అండ్ దిస్ నథింగ్ అగేన్స్ట్ దెమ్, వాళ్ళు ఓ కల్చర్ ఉంటుంది అట్లా. ఓకే, దే గ్రో అప్ ఇలాంటి టర్మినాలజీస్ లో. సో వెన్ షీ హర్డ్స్ ద ఎల్ వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, షీ షుడ్ నాట్ బి, ఆమె ఎందుకంత షాక్ అవుతుందో నాకు అర్థం కాలేదు. ఆర్ అంటే ద వే హీ బిహేవ్స్ కదా, మొత్తం షావినిస్టిక్ గొంతు పట్టుకొని పిసికి, వాళ్ళది ఒక చాలా టాబూస్ ఉంటాయి వాళ్ళకి బస్సీలో. కొంచెం రంగేసిందంటే ఈమె బజార్ పిల్ల అండ్ ఇలాంటివి చాలా నడుస్తుంటాయి కదా. సో అది కంప్లీట్లీ ఇట్లా ఆ ఫ్యాక్టర్ ని డిస్కనెక్ట్ చేసేసిండు ఆర్ డిలీట్ చేసేసిండు. దట్ ఈస్ వై దట్ ఇన్ సిటీ ప్రాబ్లం. నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు స్ట్రైక్ అవుతుంది. సెకండ్ థింగ్, అదే నువ్వు అన్నావు కదా హగ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, అది ఎందుకు అంటే మనకు అందులో చూపించిండ్రు పరేషాన్ మూవీలో, అందులో కూడా ఇలాంటి చాలా టాబులు ఉంటాయి. బికాస్ ఫర్ గర్ల్ చైల్డ్ కదా, బాగా ఇట్లా గుచ్చి చెప్తుంటారు చిన్నప్పటి నుంచే, చూడు అక్కడిక్కడ చేతులు కాళ్ళు కొట్టకు, నీ పెళ్ళి అవుతుంది, అది ఇది తొందరలో పెళ్లి చేసేస్తాం, మన ఆర్థిక స్థాయి లేదు, కట్నం కట్టుకోలేము, అది ఇది అని చెప్పి దే ఫీడ్ ఇట్ ఇన్ టు ద గర్ల్. సో ఇలాంటివన్నీ చాలా కన్వీనియంట్ గా హీ డిడ్ంట్ కన్సిడర్. కానీ మిగతావన్నీ ఉన్నవి లేనివి కూడా కన్సిడర్ చేసిండ్రు, ఫ్రమ్ ఎ స్టోరీ టెలింగ్ స్టాండ్ పాయింట్. సో ఇది నాకు కరెక్ట్గా కూర్చోలేదు నాకు ఎందుకో. నువ్వు బస్సు ఒక ఇమాజిన్ చేయవు, ఒక ఆటో డ్రైవర్ నీ బాయ్ ఫ్రెండ్, నువ్వు ఒక బస్సుకి వెళ్ళి వస్తావు, మీ నాన్న కూలి పని చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు, దట్స్ అన్ఫేర్. మీ నాన్న కాటర్లు తాగుతుండు ఇంట్లో కూర్చొని, మీ అమ్మ అక్కర్లేని కలలు పెట్టుకుంది నీ పైన, నువ్వు పోయి ఒక మల్టీమిలియనియర్ సోకాల్డ్ కాలేజ్లో కూర్చొని చదువుతున్నావు, నీకు మాట్లాడాలంటేనే చినిగిపోవాలి. పోనీ నువ్వు ఒక అంబిషియస్ గర్ల్వి, లేదు నీకు అట్లా బెంచ్లో తిరగాలి, ఐఫోన్లు పట్టుకోవాలి, అవన్నీ ఉన్నాయి నీకు కాలేజ్లో అంటే ఠీకే.
బట్ అవుతే నువ్వు కంప్లీట్లీ బజక్ అంటే అవుట్ ఆఫ్ నీకు ఏ బౌండరీస్ కనబడవు అప్పుడు. నువ్వు అంత డిటర్మైండ్ ఉన్నావు అంటే టు లివ్ దట్ లైఫ్, నీకు ఏ బౌండరీస్ కనబడవు. లేదంటే యు ఆర్ నేను పీక్కు తింటూ ఉండాలి. ఆ లైఫ్ ఒకటి, ఇంకా నీ గ్రౌండ్ రియాలిటీ ఒకటి, అది ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉండాలి. ఈ క్యారెక్టర్లో ఏది కూడా కనబడలేదు నాకు అలాంటి ఇవి. అండ్ జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ద స్టోరీ, నాకు ఆమెకి సడన్గా ఓకే నేను ఆనంద్ని హక్ చేసుకోను అవన్నీ నాకు ఇష్టం లేదు. కన్వీనియన్స్ ఆఫ్ ద స్టోరీ పోయి ఆమె వాడి ఇంటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్. సో దిస్ ఇస్ వాట్ వాజ్ ఇన్కన్సిస్టెంట్ అనిపించింది. రాజర్ కొంచెం ప్రాపర్లీ సింక్ కాలేదనిపించింది నాకు. ఈ ఫైనల్ స్లీపింగ్ సీన్లోనే నాకు ఆ డిస్కనెక్ట్ వచ్చింది. మిగతా టైంలో ఒక బస్తీ అమ్మాయి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందులో ఎప్పుడైతే ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకెళ్తారో, ఫస్ట్ టైం పబ్కి తీసుకెళ్తారో, హుక్కా ఉంటుంది, తర్వాత మందు వస్తుంది, తర్వాత ఒక జాయింట్ వస్తుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు షీ వాజ్ హెసిటేటింగ్ ఇనిషియల్లీ. హెసిటేట్ అవుతుంది, బట్ ఆ క్యూరియాసిటీ కూడా ఉంది, ఏంటిది కొత్తది ట్రై చేయాలి అని చెప్పి. అది కాకుండా తన పక్కన ఉన్న ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కుసుమ అని ఉంటుంది కదా, ఆ కుసుమ అమ్మాయి అయితే డైరెక్ట్ గా షీ వాజ్ ఆల్వేస్ రిజెక్టింగ్ కి ఆ క్యూరియాసిటీ కూడా లేకుండే కుసుమకి. ఇది నా ఇట్స్ అవుట్ ఆఫ్ మై స్కోప్, ఇది నేనైతే దీంట్లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి షీ వాక్స్ అవుట్. ఎప్పుడైతే ఆ హుక్కా మందు సీన్స్ ఆ కుసుమ ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు. వైష్ణవికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, లైక్ ఐ వాంట్ ట్రై న్యూ థింగ్స్ అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తూ ట్రై చేస్తుంది. సో అక్కడ దాకా నాకు న్యాచురల్లీ అనిపించింది అక్కడ దాకా, ఎందుకంటే నేను కూడా చూసాను ఇలాంటివి. సో ఏదైతే డైరెక్టర్ రిలేటబుల్ క్యారెక్టర్స్, రిలేటబుల్ సిచ్యువేషన్స్ అని పెట్టాడో నాకు అన్ని రిలేటబుల్ అనిపించాయి. వాట్ ఎవర్ హీ థాట్ వాజ్ ఇన్ సింక్. ఈ సీతా క్యారెక్టర్ వచ్చి పుల్లలు పెట్టడము, నువ్వు దాంతో ఎందుకు తిరుగుతున్నావు, అంత తిరగకు, దాన్ని లైట్ తీసుకో అని వదిలేసే అని చెప్పడము, ఇదంతా నేను చూసాను లిటరల్లీ నా లైఫ్లో, నా ఇంజనీరింగ్లో కూడా. సో చాలా సిమిలారిటీస్ ఉండే, చాలా రిలేటబిలిటీ ఉండే నాకు. జస్ట్ ఆ ఒక్క స్లీపింగ్ సీన్ దగ్గర ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ లైన్. Like it was too far-fetched. Yeah. You know, so ఇప్పుడు దాకా మనం కౌంట్ చేసిన సిన్స్ ఆఫ్ వైష్ణవి ఏంటంటే 3-4 వచ్చినాయి. అది ఒక్కటే కాకుండా లాస్ట్ పంచ్ అసలు, అది పంచ్ అసలు వీడి బర్త్డే రోజు, ఆనంద్ గారి బర్త్డే రోజు పొద్దున 6 o'clock ఊబర్ ఓలా దొరకట్లేదని చెప్పి వాడు బర్త్డే మర్చిపోయి విషయము వాడి ఫోన్ చేసి నన్ను దింపుతావా అని ఇట్లా దింపించుకొని వాడు ఇచ్చిన చీర కట్టుకొని, ఐ మీన్ ఇదంతా చేసి కూడా బ్రూడ్, బట్ ఐ వాజ్ స్టిల్ థింకింగ్ ఆఫ్ యూ, చీర కట్టుకొని వాడికి ఫోర్ హెడ్ మీద కిస్ చేసిపోతాడు చూడు. అసలు నాకు అర్థం కాదు, ఇదంతా జరిగిన తర్వాత కూడా ఎలా అనుకున్నారు ఇది అందరూ సమానంగా ఫ్లాడ్ ఉన్నారు కదా, ఎందుకు హీరోయిన్ మీద పోతుంది అని. అదే అన్న డైరెక్టర్ సమానంగా ఎక్కడుంది ఫ్లాడ్, డైరెక్టర్ వాజ్ పార్షల్ ఉండే. ఈ ఒక్క సీన్ లోనే నేను ఇది లాస్ట్ సీన్ అని పెట్టుకున్నా, కానీ ఇందులోనే 4 ఉన్నాయి సీన్స్. అసలు ఇది ఒకవేళ ఫీమేల్ థైగాపర్స్ కి ఐడియా లేదు అంటే, మెన్ దగ్గర కొన్ని లైన్స్ క్రాస్ చేస్తే అవి అంతే ఇర్రివోకబుల్ నాన్ నెగోషియబుల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అది ఇచ్చిన బట్టలు నగలు ఇంకెవడి కోసం వేసుకోపోవడము, చైల్డ్హుడ్ లవర్ తో ఏమి ఇంటిమేసీ లేకుండా పోయి వాటితో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే ఎందుకో సింక్ కావట్లేదు, అస్సలు సింక్ కావట్లేదు. సి నువ్వు అంత ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ పిల్లవి, నీకు అంత క్యూరియాసిటీ ఉంది. నేను చెప్తున్నా కదా, అదే ఆ కన్వీనియన్స్ ఆఫ్ క్యూరియాసిటీ ఆమెకి ఏదైతే స్ప్రౌట్ అవుతుందో దట్ వాజ్ జస్ట్ రాంగ్. ఐ మీన్ నీకు అంత క్యూరియాసిటీ ఉంటే కాలేజ్లో అడుగు పెడతావో అప్పటికల్లా యూ షుడ్ హావ్ బీన్, అంటే యూ షుడ్ హావ్ ఎక్స్ప్లోర్డ్ అ లాట్ విత్ యువర్ చైల్డ్ వెన్ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా బచ్పన్లో ఎవరైతే సో కాల్డ్ ఆల్ఫా గాళ్ళు ఉంటుండేను గ్రూప్లో, అండ్ ఐఎమ్ పాయింటింగ్ నో ఫింగర్స్ ఇక్కడ. ఇట్ ఈస్ న్యాచురల్. నువ్వు స్కూల్లోనే కనుక నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, ఫర్ వాట్ ఎవర్ ఇస్ ద స్కూల్ ఆ రొమాన్స్, స్కూల్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో, బేర్ మినిమమ్ యూ వుడ్ హావ్ గాన్ సెకండ్ బేస్. డిపెండ్స్ ఆన్ ద జనరేషన్, వాట్ ఎవర్. అండ్ నువ్వు మన జనరేషన్ తీసుకో, బేర్ మీన్ ఐ హావ్ సీన్ పీపుల్ గో సెకండ్ బేస్. ఓకే. సో ఇవే ఈ కన్వీనియన్స్, ఈ స్టోరీ కోసం అని చాలా ఇవి చేశాడు, ప్యాచ్ వర్క్ చేసినట్టు అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాబ్లం. నాకు ఎందుకు అది అంత సరిగ్గా కూర్చోలేదంటే, ఒకటి వచ్చేసి ఫ్లాస్ ఇన్ ద క్యారెక్టర్స్, ఇంకోటి వచ్చేసి ఫ్లా ఇన్ ద స్టోరీ. నీకు ఇష్టం వచ్చిన లాజిక్ పెట్టినవి ఇక నాకు అది ఒక మేజర్ ప్రాబ్లం ఉండే. సో చైల్డ్హుడ్ లవ్ తో ఎక్స్ప్లోర్ చేయకపోవడం అనేది ఒక విధంగా నువ్వు అన్నట్టు అది స్టోరీలో ఫ్లాలా చూడొచ్చు, లేదా క్యారెక్టర్లో ఫ్లాలా చూడొచ్చు. నేను దాన్ని మోస్ట్లీ క్యారెక్టర్లో ఫ్లాలో. నేను ఎందుకు చూడట్లేదు అంటే, క్యారెక్టర్లో ఫ్లా లాగా వేరే విషయాల్లో మీకు ఆ క్యూరియాసిటీ ఉంది. బట్ దట్ క్యూరియాసిటీ ఒక దిస్ గర్ల్ ఆమెకి
చాలా ఇది ఉంది అంటే ఏమంటారు పెద్ద పెద్ద కళలు ఉన్నాయి ఈమెకి. వేరే యాంగిల్ ఉంది దీనికి. ఏంటి అది ఇంకో పెద్ద రెడ్ పిల్. అది యాక్చువల్గా హైపర్ గమీ మీద ఒక రెడ్ పిల్. అది వీడు చైల్డ్హుడ్ లవ్ ఉన్నా కూడా ఆటో తోలుతున్నా కూడా వీడితో ఎక్స్ప్లోర్ చేయకుండా ఎందుకు బయట ఎక్స్ప్లోర్ చేస్తుంది అంటే దట్స్ అ హ్యూజ్ రెడ్ పిల్. హైపర్ గమీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, చూసుకోండి పోయి. మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయం ఇక్కడ, మా వల్ల కాదు అంత ప్రొఫెషనలిజం. సో అదొక నేను అదే అంటున్నా బోకస్. మై హోల్ పాయింట్ ఏంటి సార్, యూ జస్ట్ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఆడియన్స్ టు క్రియేట్ ద లాజిక్స్. ఇక మనం జస్టిఫై చేయాలి వాడు ఏం రాసిండో. వాడు మూవీలో జస్టిఫై చేయకుండా మనం కూర్చొని బయట నుంచి ఓహో ఈ లాజిక్ అయి ఉంటుంది అని జస్టిఫై చేయడం మొదలు పెడుతున్నాం అంటే దట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ నాకు ఒక మూవీ స్టోరీ టెల్లింగ్ లో. అది కూడా రెండు విధాలుగా చూడొచ్చు దాన్ని. నువ్వు ఏదైనా అట్లా అంటే నువ్వు సామాజిక వర్గంలో తీసుకున్నావు అనుకో, నువ్వు అది రెండు విధాలుగా చూడొచ్చు. నువ్వు అదే కదా పాయింట్. వాడు ఎట్లయితే చెప్పాడో స్టోరీ, ఏదైతే మనం స్క్రీన్ లో చూసామో మనం దాన్నే తీసుకోవాలి. దాన్ని శత విధాలుగా నువ్వు అట్లా అంటే గాడ్ ఫాదర్ ఎందుకు పోయి కొట్టాలి, వాళ్ళు డెలివేట్ చేస్తారు గాడ్ ఫాదర్ అది ఇది అంటే, లేదు గాడ్ ఫాదర్ అలాంటి ఓడు పోయి వీడు హ్యాండ్స్ ఆన్ మనిషి అనేస్తారు. సో మనం అంటుంది ఏంటంటే ఒకటి వచ్చేసి ఒక రియలిస్టిక్ రిఫరెన్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి స్టోరీ రిఫరెన్స్ ఆ మూవీలో వాడు ఏదైతే చెప్పాడో. సో నువ్వు కనుక అన్నిటికీ దేర్ కెన్ బి డిఫరెంట్ టేక్ అన్నావు అనుకో, ఏ మూవీ కూడా ఫ్లాట్ స్టోరీ టెల్లింగ్ ఉండదు అప్పుడు. ఓకే, నాకు ఈ పాయింట్లో ఇది అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో ఇది స్టోరీలో ఫ్లా కనబడదు. ఇది నాకు ఇది క్యారెక్టర్లో ఫ్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వైష్ణవి కొంచెం రెక్కలు ఎగరేయడం మొదలెడుతుందో అప్పుడు షీ ఇమీడియట్లీ స్టార్ట్ సీయింగ్ ఈ వేస్ట్ గాడనా వాడొక్కడే కాదు కుసుమ కూడా. ఓకే, ఆ పిల్లని కూడా ఏమంటుందంటే నేను ఇట్లా కొంచెం ఎదుగుతున్నాను, నేను ఇట్లా కొంచెం గ్రో అవుతున్నాను అని చెప్పేసి నీకు డైజెస్ట్ కావట్లే కదా, నీకు ఒకలాంటి జెలసీ కుళ్ళు అసూయ అట్లా కలుగుతుంది కదా అనగానే ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోతుంది. సో అది కూడా ఒక రిలేటబుల్ రియల్ షేడ్. కొంచెం సోషల్ స్ట్రక్చర్స్ నువ్వు కొంచెం ఒకటి రెండు దాటితే ముందున్న వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తారు. అది నేను చూసాను రియల్ లైఫ్ లో. అంటే మన వాళ్ళని చిన్న చూపు చూస్తారు, ఆ కొత్త వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోతారు. సో అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ క్యారెక్టర్ లో నాకు ఆ ఫ్లాగ్ అనిపించింది బేసిక్ గా. అండ్ అది మరీ నెత్తి మీద బాధ చెప్పినట్టు చేయలేదు కానీ మూవీలో, బట్ ఇట్ కుడ్ బి ఇన్ఫర్డ్ అనిపించింది. అందుకనే ఎక్స్ప్లోర్ చేసేది వాటితో చేయకుండా అక్కడెక్కడో ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎందుకంటే ఆ సోషల్ లెవెల్ ఒక్క గట్టు ఎక్కగానే ముందు వాళ్ళు కొంచెం చీప్ అయిపోయినారు అనమాట. అట్లా నాకు ఇంకా అది కూర్చోట్లేదు. నాకు ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ స్టోరీ ఫ్లా. ఎందుకంటే ద బిల్డప్ హీ గేవ్, యూ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఆ మొత్తం ఆనంద్ తోటి ఏదైతే లవ్ ఉన్నదో ఆ యాంగిల్ ఈమె స్టార్ట్ చేసింది. అవును, ఒకవేళ అలాంటి ఇఫ్ షీఈస్ ఎ గర్ల్ ఆఫ్ దట్ ఇది ఆ కైండ్ ఆఫ్ ఇకో సిస్టమ్ లో అంత ఫార్వర్డ్ గా ఉంది ఆ పిల్ల. అట్లీస్ట్ అంటే కమ్యూనికేషన్ ఒక చిన్న ప్రాబ్లం అనుకో, అంత ఫార్వర్డ్ గా ఉంది. ఇట్ జస్ట్ డజంట్ సిట్ వెల్. నువ్వు ఏదో ఎక్స్పోజర్ ఆమెకి ఆ గట్టెక్కింది, ఆమెకు ఆ ఎక్స్పోజర్ లేకుండా కాబట్టి దాని ముందర ఏమి మంచిగా ఉంది, అదేదో కొంచెం యూఆర్ బ్లేమింగ్ ఆన్ దట్ రిచ్ పీపుల్ వరల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు లిటరల్లీ పేరెంట్స్ అంటారు కూడా వాళ్ళ నువ్వు పాడైపోతున్నావు అని. ఈ పర్టికులర్ ఎట్లయితే స్టోరీ ఉండేనో అట్లా ఉంది. ఎందుకంటే ఈ బస్తీ వాళ్ళతో ఉన్నంతసేపు మంచిగా ఉన్నావు నువ్వు, నీ మోరల్స్ ప్రిన్సిపల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. నువ్వు కాలేజ్కి వెళ్ళగానే మొత్తం ఇక సర్వనాశనం అయిపోయినా, బూడిదైపోయినా అన్నట్టుంది. అది ఎట్లా వస్తుంది అంటే నువ్వు బస్తీలో ఉన్నంతసేపు నీ మారల్స్ నీ ప్రిన్సిపల్స్ ఛాలెంజ్ కాలేదు. ఎప్పుడైతే నువ్వు బయట పోయావో అక్కడ ఛాలెంజ్ అయినాయి. అట్లా నాకు అట్లా కనబడలేదు స్టోరీలా, అది నేను అంటున్నా. ఓకే, దట్స్ ఫేర్. నీకు అట్లా కనపడలేదు. వాళ్ళు ఛాలెంజ్ ఏం చేసిండ్రు, వాళ్ళు ఎట్లా ఏ రకంగా ఛాలెంజ్ చేసిండ్రు? అన్ని విధాలుగా ఛాలెంజ్ అవుతుంది. నోవేర్ ఐ మీన్ షీ వాజ్ ఈమె ఎక్కడ ఛాలెంజ్ అవుతుంది అంటే ఈ నాగబాబు క్యారెక్టర్ చెప్తాడు కూడా, ఏ రీజన్ లేనిది నీకు నీ మీద ఎందుకు పైసలు పెడతారు ఇంత, ఆ బ్యూటీ ట్రీట్మెంట్ అయినప్పుడు ఇన్ని పైసలు పోస్తున్నారు. ఆ వయసు ఒక్కసారి కూడా నో అనదు. గిఫ్ట్స్ తీసుకోవడానికి ఎప్పుడైనా రెడీ, ఫస్ట్ వస్తుంది. సో ఈ విరాజ్ గారు కూడా ఎన్నైతే పైసలు పోస్తున్నాడో నో అనదు. ఇనిషియల్లీ మోమాటానికి ఐఫోన్ నో అంటది కానీ తర్వాత వాడు పర్లేదు ఇంత అందంగా ఉన్నావు, నీ అందమైన చేతులకి అందమైన ఫోన్ ఉండాలని కానీ దాని రైట్ సెట్ అనుకొని తీసుకుంటారు. అంతే. సో ఆ షేడ్స్ ఉండే క్యారెక్టర్ లో. అండ్
అట్ ఎవ్రీ స్టేజ్ కదా హర్ మొరాలిటీ వాస్ బీయింగ్ టెస్టెడ్. ఎప్పుడైతే మందు తాగమంటారో వీడు అంటాడు ఆనంద్, అట్లా అంటే నెక్స్ట్ వీళ్ళు అదే చేపిస్తారు అంటే, లేదు అందరూ వేరే నేను వేరే అనగానే వాడు అంటాడు ప్రతి ఒక్కటి అట్లానే చెప్తుంది, రేపు పోయి నిన్నే తాగిపిస్తారు నీతో, నువ్వు తాగుతావు అంటే షీ లిటరలీ గోస్ అండ్ డస్ ద సేమ్ థింగ్. యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇఫ్ హీ గేవ్ ద ఐడియా. లాస్ట్ కి యూ షుడెంట్ బి సార్, నువ్వే అన్నావు కదా. సో నేను ఎక్కడ టెస్ట్ అవుతుంది అంటున్నానంటే, వాళ్ళతో ఆ రిచ్ పీపుల్ వాళ్ళతో తిరగడంలో ఒక కాస్ట్ ఉంటుంది, ఒక ప్రైస్ యూ హ్యావ్ టు పే. ఆ ప్రైస్ అనేది ఇనిషియల్ గా ఫ్రీ ఎంట్రీ దొరుకుతుంది కదా అని దూరిపోయి కొట్టుకుంటూ వెళ్ళిపోయింది చూడు, దాట్ ఈస్ అ ఛాలెంజ్ దట్ షీ ఫెయిల్డ్. ఎందుకంటే అలాంటి ఛాలెంజ్ దట్స్ ఆల్సో వెరీ రిలేటబుల్. అలాంటి ఛాలెంజ్ ఐ నో పీపుల్ హూ హ్యావ్ ఫేస్ ద సేమ్ థింగ్. అండ్ వాళ్ళు ఆ సర్కిల్లో తిరగడం మొదలెడితే ఇంజనీరింగ్ లో, అప్పుడు వాళ్ళ ఇంటి మీద ఏం ఎఫెక్ట్ పడేది, ఇప్పుడు వాళ్ళతో మ్యాచ్ అవ్వడానికి. ఇప్పుడు నాగబాబు అంటాడు కదా, ఎదుటోడు వచ్చి నీ మీద 100 రూపాయలు పెడితే నువ్వు కనీసం 20 రూపాయలు తిరిగి పెట్టే స్తోమతైనా ఉండాలి నీకు అని. సో ఇంజనీరింగ్ లో మేమున్నప్పుడు కాలేజ్ లో ఈ సిచ్యువేషన్ వచ్చింది, సేమ్ సిచ్యువేషన్. సో ఫస్ట్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి పెద్ద పైసలు ఫరక్ పడదు, వాళ్ళ అయ్యాలంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అదంతా. సో రారా తిరుగుదామని చెప్తారు ఫస్ట్ టైం. అరే మామ పైసలు అంటే పట్టించుకోకు అంటారు. సరే అని చెప్పి ఫస్ట్ టైం పోతాడా, మొత్తం పైసలు పెడతాడు మీద. సెకండ్ టైం మళ్ళీ పోతాడు, థర్డ్ టైం మళ్ళీ పోతాడు. ఎన్నిసార్లు పోతాడు ఎట్లా ఫుకట్లో దీన్ని? ఎప్పుడో అప్పుడు ఒకటి వస్తుంది కదా రెసిప్రాసిటీ అనేది. అట్లా చేసేటప్పుడు ప్రెషర్లో ఏమొస్తారంటే పిల్లలు ఇంటి దగ్గర ఇంపాక్ట్ చేసి డబ్బులు దొంగలిచ్చో లేకపోతే ఇట్లా ఉన్నదేదో అమ్మేసో తెలియకుండా నగలు ఇట్లా చేసి అక్కడ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయడానికి ఇంటిదంతా సంకనాకిచ్చి పోయి అక్కడ ప్రెస్టీజ్ మెయింటైన్ చేస్తుంటారు. సో బేసిక్ గా గేమ్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఫుకట్లో ఈ గిఫ్ట్స్, ఈ బ్యూటీ సర్వీసెస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం మొదలెట్టిందో, దట్ ఈస్ వేర్ షీ ఫెయిల్డ్ ద టెస్ట్ ఆఫ్ ద ఛాలెంజ్ ఆఫ్ హర్ మారల్స్. ఆనంద్ దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇట్స్ ఎ హ్యాబిట్ అది ఆమెకి. ఆనంద్ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి తీసుకుంటుంది. అది వేరే, వాడు సోప్ బాక్స్ ఇచ్చినా ఖుషి అవుతుంది స్టార్టింగ్ లో, ఎస్కలేట్ అవుతుంటది కదా. ఎస్కలేట్ అవుతుంది. కానీ ఒక దగ్గర ఒక లైన్ అనేది ఉంటుంది అనేది, నువ్వు ఎంత నైవ్ అయినా నువ్వు ఎంత యంగ్ అయినా నీకు ఆ రియలైజేషన్ రావాలి. ఇంకోటి ఏంటంటే కనెక్టెడ్ టు ద సేమ్ పాయింట్, ఈ లవ్ అనేది ఫస్ట్ ఈఎంఐ ఇనిషియేట్ చేయడము అనేది అది కొంచెం డిఫరెన్స్ ఉంది దాంట్లో. ఎందుకంటే అది 10th క్లాస్లో చేస్తుంది పిల్ల. ఓకే, 10th క్లాస్లో చేసేది ఇట్స్ నాట్ యాక్చువల్లీ లవ్, అది ఒక క్రష్ అంతే. అండ్ ఇనిషియేట్ చేస్తుంది. అంత పెద్ద మాట, అదొక క్రష్ అంతే. 10th క్లాస్లో ఏం లవ్ ఉంటుంది, క్రష్. అది ఇంతమంది ఉన్నాడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి కలిసి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని, అంటే క్రష్ నుంచి అది డెవలప్ అయ్యి తర్వాత డెవలప్ అవుతుంది. కానీ నువ్వు స్టార్టింగే నువ్వు లవ్తో స్టార్ట్ కావు, ఇట్ స్టార్ట్స్ విత్ క్రష్. అది ఒక ఇన్నోసెంట్ క్రష్తో స్టార్ట్ అవుతుంది. అండ్ షీ ఇనిషియేట్స్, ఎస్. తర్వాత కానీ వీడు వాడతాడు, వాడు బోర్లా వాడతాడు వీడు. అది ఆ పాయింట్ అని అదని ఇందాకే అన్న. వాట్ ఎవర్ వాడి ఇమేజ్ ఏదైతే చూపించారో టు హౌ హీ బిహేవ్స్ వన్స్ వీడు ఆమె ఒప్పుకుంటాడు, నేను కూడా నేను ప్రేమించా అని అడుగుతాడు కదా. అవును. దాని తర్వాత వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో దానికి అసలు ఇట్స్ జస్ట్ ఆఫ్. వాడు దానికి గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడు. ఈ పిల్ల ఏమీ వాపసు వాడు మధ్యలో అడుగుతాడు కూడా, హక్ చేసుకోవే అంటే. చిన్నప్పటి నుంచి ఇది వాట్ ఎవర్ ఐ పారాఫ్రైజ్ చేస్తున్నా, ఒక ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు, హక్ చేయడానికి ట్రై చేస్తాడు, మధ్యలో నాకు అవన్నీ ఇష్టం లేదు అంటారు చూడు. అది అయితే ఓకే, నవ్వుకుంటూ వాడు బాధ కుమిలిపోతూ వాట్ ఎవర్ వాడి హార్మోన్స్ ని ఇట్లా సబ్డ్యూ చేసుకొని వాడు బిహేవ్ చేస్తుంటాడు. సో ఇట్ డజంట్, నాకు ఏమనిపించింది అంటే ఫ్రమ్ ఎ స్టోరీ స్టాండ్ పాయింట్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకు ఆమెను అట్లా లవ్లో పడేసిండు ఫస్ట్ అంటే, ఆ క్యారెక్టర్ వాడు ఎస్టాబ్లిష్ చేస్తుండే డైరెక్టర్, దట్ ఈమె చాలా ఫార్వర్డ్, దానికి కళలు ఉన్నాయి, దీనికి ఆశయాలు ఉన్నాయి, వాట్ ఎవర్ ఉన్నాయి అని. సో నేను ఓన్లీ విత్ ఇన్ ద స్టోరీ చూస్తున్నా. నేను ఒక రియలిస్టిక్ రిఫరెన్స్ అట్లా తీసుకోవట్లేదు. ఆ స్టోరీలో చూస్తే అది అంత క్యూరియాసిటీ అవన్నీ ఉన్న పిల్ల, ఇట్స్ ఎ లిటిల్ ఆఫ్ ఫర్ ద క్యారెక్టర్ టు సడన్లీ హ్యావ్ బౌండరీస్. దట్టు ఆమెకి నచ్చిన అబ్బాయి ఎవరో ముఖం తెలియని వాడు కాదు. చిన్నప్పుడు ఆమె క్రష్, ఆమెకు నచ్చిన అబ్బాయి, ఆమెకు ఇష్టమైన అబ్బాయి, హీఈస్ రెసిప్రోకేటింగ్, గిఫ్ట్లు కూడా ఇస్తున్నాడు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓవర్వెల్మ్డ్ ఎక్స్ప్రెషన్. అన్ని దగ్గర ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ చాలా ఓన్లీ సెలెక్టెడ్ ప్లేసెస్ లో చాలా మెజార్డ్ ఉంటుంది అంట. దాన్ని నేను ఎట్లా రీడ్ చేశాను అంటే, ఇట్స్ అనదర్ క్యారెక్టర్ ఫ్లా నేను చెప్పినట్టే, విచ్ ఇస్ ఆ కొత్త సోషల్ సర్కిల్లో పోగానే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఇది. కొత్త సోషల్ సర్కిల్లో పోగానే పాత సోషల్ సర్కిల్ కొంచెం చిన్న చూపు వస్తుంది. అది ఇట్స్ వెరీ రిలేటబుల్. కొంచెం దట్స్ హౌ ఐ రెడ్ ఇట్. అండ్ కానీ ఆ
కమింగ్ బ్యాక్ టు దోస్ సిన్స్, యూనో Yeah, 4 సిన్స్ ఏదైతే ఉన్నాయి, అండ్ 4th లో కూడా మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి, 4A 4B 4C సబ్ పాయింట్స్. సబ్ పాయింట్స్. అంతా చేశాక కూడా ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ బి కన్ఫ్యూజ్డ్, అరే ఇట్లా రియాక్ట్ అయ్యారు జనాలు, ఇంక్లూడింగ్ ద డైరెక్టర్, ఎస్పెషల్లీ ద డైరెక్టర్. యూనో ఎందుకు వైష్ణవి క్యారెక్టర్ మీద ఎంత రియాక్ట్ అయ్యారు అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏదైతే లైన్స్ క్రాస్ చేసిందో ఫర్ అ మ్యాన్, జుజుబి లైన్స్ కాదు అవి, దోస్ ఆర్ నాట్ స్మాల్ లైన్స్. అది ఇట్ ఈస్ వన్ ఆఫ్టర్ ది అదర్, అండ్ ఎస్పెషలీ డిక్లరేషన్ ఆఫ్ వార్. అండ్ ఎస్పెషలీ వీడు క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ చేసినప్పుడు, ఆనంద్ గాడు క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ చేసిండు, నువ్వు పో పడుకో, ఇంకా పెద్ద గిఫ్ట్ కొనిస్తాడు. లైక్ హీ షోడ్ నువ్వు ఇట్లానే పోతే కనుక ఎక్కడి వరకు వెళ్తావో, నువ్వు ఎక్కడ తెగించగలవో అది ఇమాజిన్ చేసుకుంటే నాకు భయం వేస్తుంది అన్నట్టు. అగైన్ నేను పారాఫ్రైజ్ చేస్తున్నా. వాళ్ళ స్పాట్కి వచ్చే అంటారా, ఆ స్పాట్ దగ్గర కూర్చొని గొంతు పట్టుకుంటాడు చూడు పిల్లది, ఆ డబ్బా ఫోన్ అని. అట్ దట్ టైం వీడు అదే అంటాడు, వాడు ఇదంతా ఎస్కలేట్ అవుతుంది అది ఇది అని. అండ్ షీ జస్ట్ లిటరలీ నాకైతే సగం తప్ప ఆనందే అనిపిస్తుంది. వీడే అన్ని ఐడియాలు ఇచ్చాడు, ఫుల్ ఐడియాలు వీడే ఇచ్చాడు. ఫర్ షూర్ వాడిది కూడా తప్పులు ఉండే, అందరు ఫ్లాడ్ ఎక్సెప్ట్ ఫర్ హిస్ మామ్. ఆనంద్ వాళ్ళ మదర్ తప్పితే ఎవ్రీబడి వాస్ ఫ్లాడ్. అండ్ ఎవ్వరు గిల్ట్ లేకుండా లేరు దీంట్లో బేసిక్ గా. కానీ గిల్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఉంటే ఆనంద్, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. యా ప్రెటీ మచ్ రిపంచింది. ఇంకేదో వాడు పోయి పెళ్లి చేసుకుండు కదా శుభ్రంగా, ఆ పిల్ల పోయి లాస్ట్కి పెళ్లి చేసుకుంది కదా శుభ్రంగా. యా సో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఐ మీన్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనిది, బట్ ఆ విరాజ్ ఇంటికి వెళ్తుంది కదా, వీడు బయట పాడుతుంటాడు పాట, అసలు వాడితో పాడడం అనేది అది బ్యాడ్ చాయిస్. అది షుడ్ హావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ యాస్ ఎ BGM. couldn't enjoy the song or the visuals or like గలీజ్ అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఆ డ్రామాటిక్ ఎస్కలేషన్ ని ఇంకా పిండుదాం అని చెప్పి వీడితో నోరు తెరిచి పాడిస్తున్నారు. అసలు వాడు అక్కడ అది కూడా ఆటోలో కూర్చొని బంగ్లో ముందర అదే ఒక మీమ్ చూసిన నేను, అర్జున్ రెడ్డిలో ఒక సీన్ ఉంటుంది. సో మూవీ స్టార్టింగ్ లో వీడు సైకో లాగా ఉంటాడు కదా, సో హీ జస్ట్ లుకింగ్ ఫర్ ఎ కంపానియన్ అనమాట, ఫర్ ఇది ఫిజికల్ కంపానియన్. అయితే ఒక అమ్మాయి తగులుతుంది, వీడు దే విల్ బి డూయింగ్ ఇట్ అన్ కిచెన్. అప్పుడే ఆ అమ్మాయి హస్బెండ్ వస్తాడు. అయితే అర్జున్ రెడ్డి మేము ఎట్లా ఉంది తెలుసా, వాడు విరాజ్ గాడు ఆ అమ్మాయి లోపల ఉంటారు, వీడెడ్డి పాడుతుండు. ఎంత పర్ఫెక్ట్ చేసిండు తెలుసా అసలు. అది కొంచెం BGM లో వదిలేయాల్సి ఉండే, అనవసరంగా వీటితో పాడిపించారు. ఇట్ కుడ్ హావ్ బీన్ జస్ట్ అ టిపికల్ 80s లో. ఆమె ఫుల్ కోపం ఉంది స్టార్టింగ్ లో, దెన్ షీ గివ్స్ ఇన్ చూడు, ఆ మూమెంట్ వరకు ఉంచి దెన్ గో టు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు పెట్టాల్సి ఉండే. ఎందుకు ఆటోలో వాడు 1.5 మీటర్ మేడం అన్నట్టు పాడుతూ ఎంతసేపు పాడతాడు రా నాయన. ఆ విరాజ్ ఇంకా వైష్ణవి సీన్స్ ఏదైతే ఉన్నాయో వాడి బెడ్రూమ్ లో, అక్కడ కూడా ఒక పెద్ద రెడ్ పిల్ మూమెంట్ స్లైడింగ్ చేశాడు. అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు, బట్ 1970s లో డస్టిన్ హాఫ్మన్ ది స్ట్రా డాగ్స్ అని ఒక మూవీ వచ్చింది. అది కూడా పెద్ద రెడ్ పిల్ మూవీ. అది అందులో ఒక సీన్ ఉంటుంది బ్రూట్, దట్ ఈస్ ది సీన్. బట్ ఎంత రెడ్ పిల్లింగ్ సీన్ అంటే ది సీన్ అది, ఆ మొత్తం మూవీది. ఆ సీన్ సిమిలారిటీస్ కొంచెం ప్యారలల్స్ కొంచెం ఈ విరాజ్ వైషు రూమ్ లో కొంచెం వచ్చింది. సో అది కాన్షియస్ రెఫరెన్సా లేకపోతే అన్కాన్షియస్? బజ్జీలు తింటుండే డైరెక్టర్, బజ్జీలు తింటుండే. అయితే యూట్యూబ్ రికమెండేషన్స్ లో వచ్చినాయి సీన్స్. అసలు ద రెడ్ పిల్ ఆఫ్ రెడ్ పిల్స్ ఉంది ఆ సీన్ లో. ఇట్లా వచ్చిపోతుంది, ఇట్లా ఝలక్ లో వచ్చిపోతుంది. ఇట్లా అంతా నేను చెప్తున్నా కదా, థ్యాంక్స్ టు సాంగ్ నేను ఏం ఫోకస్ చేయలేదు, ఆ సీన్ మొత్తం ఫోకస్ చేయలేదు నేను. నీకు రికార్డింగ్ తర్వాత చెప్తా. బట్ ఎవరికైనా డార్క్ ఉంటుంది అంటావా? చెప్తున్నా కదా, నాకైతే నాకు ఇండిసెంట్ ప్రపోజల్ గుర్తొచ్చింది నాకు. ఓకే, అది ఇంకా కొంచెం నీట్ నేను చెప్పిన దానికంటే ఆబ్వియస్లీ డెమి మోర్ బ్రో ఐ నో. బట్ అది స్ట్రా డాగ్స్ నేను తొందరగా చూడండి, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు తెలుసుకోవాలంటే స్ట్రా డాగ్స్ అని ఒక డస్టిన్ హాఫ్మన్ మూవీ ఉంటుంది 1970s, చూడండి. ఖతర్నాక్ సినిమా, ఖతర్నాక్ సినిమా. డస్టిన్ హాఫ్మన్ అంటే మజాక్ కాదు, హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది కూడా కొంచెం ఒకలాంటి కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా, సో చూడండి.
సో ఈ సెన్స్ ఆఫ్ వైషు మొత్తం అయిపోతే క్లారిటీ ఇప్పుడైతే నాకు కంప్లీట్ క్లారిటీ ఉంది ఎందుకు ఆడియన్స్ ఇట్లా ఈ క్యారెక్టర్ మీద అంత రెచ్చిపోయి రియాక్ట్ అయ్యారు అని. యా బికాస్ దిస్ క్యారెక్టర్ వాజ్ బై ఫార్ మోర్ ఫ్లాడ్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద మూవీ బై ఫార్. ఈక్వివలెన్స్ అయితే లేదు. నేను నాకు ఇది ఒక డైరెక్టర్ సైడ్ నుంచి ఒక బ్రేవ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలా, లేకపోతే ఒక ఏమంటారు డమ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలా? ఆనెస్ట్లీ నేను డూ యూ థింక్ ద ఆడియన్స్ వాజ్ రెడీ ఫర్ సంథింగ్ లైక్ దిస్? నాట్ రియల్లీ. అండ్ అదొక పాజిటివ్ నా దృష్టిలో. ఫస్ట్ గో త్రూ ద వాల్ ఇస్ ద బ్లడీయెస్ట్, అదైతే ఒప్పుకోవాలి మనం. ఐ రియలీ అప్రిషియేట్. అసలు నాకు డైరెక్టర్ సైడ్ నుంచి హీ డెంట్ ఏమంటారు హోల్డ్ బ్యాక్ ఎనీథింగ్. నేను ఎంత గోరి వెళ్దామో, ఎంత డార్క్ వెళ్ళగలను అంత డార్క్ వెళ్తా అన్నట్టు ఒక యాటిట్యూడ్ కనబడింది ఆల్రెడీ. ఆ యాటిట్యూడ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి ఇది ఎలా చూపించగలుగుతాము అనేది కూడా కొంచెం నీట్ గా, కరెక్ట్, కొంచెం దేర్ ఇస్ సమ్ ఫినెస్. కానీ సెన్సిబిలిటీ ఆ స్టోరీ వైజే నాకు ఉట్టి ఏమొస్తుంది తెలుసా, ఇట్స్ ఎ గుడ్ ఫస్ట్ అటెంప్ట్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఫస్ట్ అటెంప్ట్ కానీ అంటే మూవీలో అని కాదు, మూవీ ఫస్ట్ మూవీ అంటలేను, ఈ టైప్ ఆఫ్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేయడానికి మన ఆడియన్స్ కి ఇట్స్ అ గుడ్ ఫస్ట్ అటెంప్ట్ అట్లా అనిపిస్తుంది. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఏ తెలుగు మూవీ ఎక్కడైతే హీరోయిన్ ఇంత బెలిజరెంట్ అబ్నాక్షియస్ టీనేజర్ ఉండిందో. ఐ జస్ట్ కాంట్ థింక్ ఆఫ్ అ మూవీ. నేను ఇక్కడ మస్తు మూవీలు చూసిన తెలుగు, కానీ ఇలాంటివి నేను చూడలేదు. ఫీమేల్ క్యారెక్టర్ లో ఫ్లాస్ తో చూపించడం అనేది ఐ డోంట్ రిమెంబర్ ఇట్లా. సో కొంచెం కరేజ్ తో వెళ్ళాడు, కొంచెం యూ కెన్ సే నైవేటీతో కూడా వెళ్ళాడు. ఆబ్వియస్లీ దాని వల్లనే రెడ్ పిల్ అయింది డైరెక్టర్. ఇట్స్ అ ఫూల్స్ బ్రేవరీ అంటారు చూడు, అట్లా అనిపించింది, ఫూల్స్ కరేజ్. బట్ ఇట్ వాస్ వర్త్ వైల్. అదొక పాజిటివ్, అందరికి పాజిటివ్. ఎందుకంటే జనరలీ వాట్ దే సే అబౌట్ ఆర్ట్, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా, దీన్ని పెద్ద హై ఆర్ట్ అని చెప్పట్లేదు ఎగరకు. ఆర్ట్ గురించి జనరల్ ఏమంటారు అంటే, ఒకటి ఇండిఫరెన్స్ ఉండకూడదు, ఈదర్ పోలరైజింగ్ ఉండాలి రియాక్షన్. ఈదర్ జనాలకి బాగా నచ్చాలి లేదా అస్సలు నచ్చకూడదు, తిట్టుకోవాలి. ఇండిఫరెన్స్ మధ్యలో పట్టించుకోకుండా ఉంటే దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. దానికంటే పెద్ద తిట్టులు ఇంకోటి లేదు ఎవరు పట్టించుకోకపోతే. సో ఈ డైరెక్టర్ ఎట్లయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈదర్ ఫుల్ పొగుడుతున్నారు లేకపోతే ఫుల్ గా తిడుతున్నారు. దట్ షోస్ దట్ దిస్ మూవీ వాజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, టికింగ్ ద రైట్ బాక్సెస్. బేసిక్లీ ఒక పోలరైజ్డ్ రియాక్షన్ వచ్చింది. ఇంకో విధంగా చూస్తే ఈ డైరెక్టరే అనుకున్నది ఒకటి చేశాడు, అది జరిగింది అయింది ఒకటి, విచ్ మీన్స్ దిస్ మూవీ ఇస్ బియాండ్ నౌ హిస్ ఇంటెన్షన్. ఇట్ బికేమ్ సంథింగ్ ఎల్స్ బయటకు వచ్చాక. ఫుల్ రిటార్డ్ బ్రో. సో అది కూడా ఒక పాజిటివ్, యూనో. అండ్ అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లైక్ స్పూన్ ఫీడింగ్ లేదు ఆడియన్స్ కి. ఫ్లాడ్ క్యారెక్టర్స్ చూపిద్దాం అనుకున్నాడు, ఫ్లాడ్ క్యారెక్టర్స్ చూపించాడు. ఒక దగ్గర పాయింట్ చేసి ఇదిగో దిస్ ఇస్ ద రైట్ క్యారెక్టర్ ఆర్ దిస్ ఇస్ ద ఫోకస్ అని అట్లా పెట్టదనుకున్నాడు, అలానే చేశాడు. అందుకనే ఇంత కాన్వర్జేషన్ లేస్తుంది ఈ మూవీ గురించి. అందుకనే నాకు తెలిసి మనకి ఇన్ని రిక్వెస్ట్ వచ్చాయి, ఈ మూవీ చేయండి ఇది అది అని చెప్పి. కానీ ఎవరో అన్నారు మీరు బాగా రిలేట్ అవుతారు ఈ మూవీకి, ఎందుకు మేమెందుకు రిలేట్ అవుతాం నాకు అర్థం కాదు. వీడికి నేను, వాడికి నాకు వీడు, అసలు నాకు అర్థం కాలేదు పాయింట్. కానీ అది ఎందుకన్నారో మళ్ళీ రాసి ప్లీజ్, మాకు కూడా డౌట్ ఉంది. సో బేసిక్ గా కన్క్లూజివ్ గా ఏమి ఇవ్వలేదు ఆడియన్స్ కి. ఇట్లా ముద్దపాపు తినిపించినట్టు, ఇదిగో ఈ అమ్మాయి మంచిది, ఇదిగో ఈ అబ్బాయి చెడ్డోడు, అదే అట్లా కాకుండా మొత్తం చూపించేసి అట్లా గ్రేగా ఇంకా ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్ మీద వదిలాడు. మీరు ఇంటర్ప్రిట్ చేసుకోండి, తప్పు చేశాడు అనిపిస్తుంది. అది తప్పు కాదనిపిస్తున్నారు నా దృష్టిలో. తప్పు ఏంటంటే తర్వాత ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చి నా ఉద్దేశం ఇది, యాక్చువల్ గా స్టోరీలో నేను ఇది చెప్దాం అనుకున్నా, ఎందుకు ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు, చేశాడు కాబట్టి. ప్రతి మూవీ డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇస్తాడు, చేశాడు కాబట్టి నేను వింటా. ఓకే, అదే మరి నెక్స్ట్ టైం మనం దాస్ కదం కి హీరోది ఇంటర్వ్యూ విందాం మూవీ గురించి. ఈ సినిమాదే నేను విన్నాను, ఎందుకంటే ఆ కాంట్రవర్సీ వల్ల ఏమి డైరెక్టర్ ఏమనుకున్నాడు దాని గురించి అని విందామని అట్లా విన్నాను ఆ ఇంటర్వ్యూ. బట్ ఏదైతే ఇంటర్ప్రిటేషన్ కి ఉండేనో అది ఒక పీస్ ఆఫ్ ఆర్ట్, ది షెల్ఫ్ లైఫ్ అనేది ఇట్ కీప్స్ ఇట్ మోర్ అలైవ్. యూనో మొత్తం నువ్వు కన్క్లూజివ్ గా చెప్పేస్తే నెత్తి మీద బాధినట్టు, ఇంకా ఆడియన్స్ కి దాంట్లో పార్టిసిపేషన్, ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ప్రిటేషన్ కి స్కోప్ ఉండదు. యూనో అన్ని ఇట్లా స్పూన్ ఫెడ్ అయిపోయాయి కాబట్టి ఇంకేముంది, అయిపోయింది సినిమా చూసినాం, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిల్మ్, అట్లా అయిపోతుంది. సో ఏదైతే ముందు పాయింట్ మాట్లాడామో, ఎక్స్ట్రీమ్ క్రిటిసిజం ఇంకా ప్రేజ్ అండ్ ఇది కన్క్లూజివ్ గా చేయలేదు, ఇట్లా ఓపెన్ గా వదిలేసాడు, క్లోజ్ లూప్ చేయలేదు అన్నదానికి దిస్ వాజ్ మై పాయింట్ బేసిక్లీ. చాలా చక్కని పాయింట్. కానీ
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎందుకు అయింది అంటే నాకు కొన్ని థియరీస్ ఉన్నాయి బ్రో. లైక్ నాది ఒక్కటే థియరీ ఉంది. చెప్పు. బేసికలీ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో అక్కడిక్కడ వెళ్ళామనుకో, ఆండ్రూ టేట్ ఇట్లా అగ్రెసివ్గా ఫెమినిస్ట్ మూమెంట్ని ఎదుర్కొంటున్నాడు. ఓకే, అండ్ ఇంకా ఆమె కూడా ఉంది పోవాలని, ఆమె కూడా చెప్తుంది ఇట్లా ఈ ఫెమినిజం అంతా మీరు తప్పుదారి వెళ్తున్నారు, ఇది ఫెమినిజం కాదు అది ఇది అని. ఈ మూవీ నాకు ఏమనిపించింది సార్, ఎంత వద్దన్నా కానీ కొంచెం ఆ పిగ్గీ బ్యాక్ చేసింది ఆ మూమెంట్. అబ్బాయిలని ఇమాన్సిపేట్ చేస్తున్నారు, ఆ అబ్బాయిలను నొక్కేస్తున్నారు, అమ్మాయిలకే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు అన్న స్టేట్మెంట్ అన్న ఇది ఏదైతే ఉంది చూడు సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంది ఈ మూవీ. నాకు దాని వల్లనే హిట్ అయింది అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఈ మూవీ అందరు అబ్బాయిలు చూస్తుంటారు, మెజారిటీ. అమ్మాయిలు ఎంతమంది చూసిండు, వారు ఎంతమంది దీన్ని అప్రిషియేట్ చేసిండు, లేకపోతే ఓపెన్ గా వాయిస్ అవుట్ చేసిండు సేయింగ్ దట్ అమ్మాయిని ఇట్లా చూపించడం తప్పు, ఇట్లా చూపియద్దు, అట్లా ఎన్ని విన్నావు నువ్వు? నేను వినలేదు. అర్జున్ రెడ్డిలో నువ్వు ఎంతమంది అమ్మాయిలు విన్నావు? అబ్బాయిలు ఇట్లా కొడతారు, అబ్బాయిలు ఇట్లా అమ్మాయిలను హెరాస్ చేస్తే ఎట్లా దీన్ని నార్మలైజ్ చేస్తున్నారు మీరు, అది ఇది అని మీరు అప్పుడు అన్ని అమ్మాయిల పుకార్లే ఉండే. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్లీ ఆ పల్స్ని పట్టుకుంది ఈ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆ యాంగిల్లో చూడొద్దు, కానీ నాకు అది కనబడింది. ఓకే, కి చూడండి అమ్మాయిలు ఎంత తప్పు చేస్తారో, ఇదంతా చేసిందో అబ్బాయిల పైన మీకు కొంచెం కూడా జాలి రాలేదంటే మీరు ఎంత గలీజోళ్ళు, మీకు కొంచెమైనా మానవత్వం ఉందా అన్న ఒక మెసేజ్. ఎందుకంటే లాస్ట్కి వాడు దాన్ని పెళ్లి చేసుకుని నోరు మూసుకొని కూర్చుంటాడు. వాడు దాన్ని బద్నాం చేయడానికి ట్రై చేయడు, ఏం చేయడు. వాడు రిచోడి వచ్చి చేస్తాడు, అంటే పోల్కులా ఇస్తాడు వాడు. వీడు దాన్ని బద్నాం చేయడు కదా, వీడు నోరు మూసుకొని సైలెంట్ గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రా, అక్కడ వెళ్ళిపో అంటాడు. సో ఓల్ ఇదేదైతుందో ఆ అబ్బాయిలకు కరెక్ట్ టార్గెట్ అయింది. అందుకనే ఐ థింక్ దిస్ బికేమ్ వాట్ ఇట్ బికేమ్. ఓకే, సో నీ పాయింట్లో నేను దేనికి ఒప్పుకుంటా అంటే, ఇది ఈ అట్మాస్ఫియర్లో, ఈ ఫెమినిజం అట్మాస్ఫియర్లో అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా అమ్మాయిని ఎక్కువ ఫ్లాగా చూపించేశారు ఈ సినిమాలో. ఐ డోంట్ థింక్ వాళ్ళ ఇంటెన్షన్ అది ఉండే. నాకు తెలిసి వాళ్ళ ఇంటెన్షన్ సమాంతరంగా అందరూ అది పాయింట్. వాళ్ళు ఇంకో ఇంటర్వ్యూ కూడా ఉంది ఈ ఏదో ఆడియో లాంచ్ లో, క్వశ్చన్లు అడుగుతారు, ఈ క్యారెక్టర్ ఎందుకు లేడు అంటే, మేము ఆ క్యారెక్టర్ ని కూడా పెట్టుంటే మూవీ లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు, కట్ చేసాం వాడి క్యారెక్టర్వి అన్నాడు. మరి ఈ క్యారెక్టర్ది, ఈ వైషు క్యారెక్టర్ది ఇంత ఎందుకు పెట్టామంటే, ఈ క్యారెక్టర్ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతుంటే అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఇంత పెట్టాను లెంత్. అట్లా ఉంది డైరెక్టర్ది. అసలు అయింది ఏం జరిగిందంటే, అక్కడ ఆ క్యారెక్టర్ ని ఎంత చూపించారు, ఇంకా ఇంకా రీజన్స్ ఇచ్చారు. అదే నా అంటున్నా, నువ్వు విరాజ్ క్యారెక్టర్ ఎంత ఉండిందో, ఇఫ్ నువ్వు సమాంతరంగా చూపిద్దాం అనుకుంటున్నావు అంటే, ఆ విరాజ్ కనుక అంత పివటల్ అంటే ఆ లవ్ ట్రయాంగిల్ కి వాడి క్యారెక్టరే లేదు అసలు. వస్తాడు, ఐఫోన్ ఇస్తాడు, వస్తాడు, బెంజ్ తెస్తాడు, వస్తాడు, పబ్కి వెళ్తాడు, ముద్దు పెట్టించుకుంటాడు, తర్వాత ఇంటికి వస్తాడు, అయిపోయింది. వాడి ద్వారా జస్ట్ ఆ మ్యానిపులేషన్ చూపిద్దాం అనుకుంటా, కానీ ఇట్ వాస్ నాట్ ఎఫెక్టివ్ అట్ ఆల్. సో నా దృష్టిలో ఎందుకు పోయిందంటే, అఫ్ కోర్స్ ఒక మ్యూజిక్ ఒకటి, దట్ వాజ్ అ బిగ్ రీజన్. ఇంకా యాక్టింగ్ కూడా, కాస్టింగ్ కూడా. ఇంకోటి యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయా, కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో మేకప్ అండ్ కాస్ట్యూమ్ వర్క్ ఏదైతే ఉండే దీంట్లోనో వాస్ ప్రెటీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ఓవరాల్ అందరి క్యారెక్టర్స్ది చాలా బాగా చేశారు. అది కాకుండా ఇప్పుడు దీనికి వస్తే ఎందుకు హిట్ అయింది అంటే, ఈ ఫెయిల్డ్ లవర్ డైనామిక్ ఏదైతే ఉంటుందో, ఫెయిల్డ్ లవర్ బాయ్, లాస్ట్ దేవదాస్ టైపు, ఈ 7/G బృందావన్ కాలనీ టైపు, దీనికి చాలా పెద్ద అపెటైట్ ఉంది బేసికలీ మన కల్చర్ లో. మోర్ ఫెయిల్యూర్స్ దెన్ విన్నర్స్ కదా. సో ఇట్లా ఫెయిల్డ్ లవ్ లో అట్లా కొట్టుకోపోతున్న మనిషిని చూపిస్తే, దానికి ఇంకా కొన్ని మంచి పాటలు పెడితే అయిపోయి. దానికి ఎంత అపెటైట్ ఉందంటే, ఆ 7/G బృందావన్ కాలనీ టైం నుంచి ఇప్పుడు దాకా దేవదాస్ ఎప్పటిది అఫ్ కోర్స్, కానీ తగ్గలేదు అసలు ఇంకా అపెటైట్. సో అది ఫుల్ గా కొట్టింది. దట్ వాజ్ అ బిగ్ రీజన్ ఫర్ ద హిట్ అనిపిస్తుంది. ఫుల్ ప్రూఫ్ ప్లాన్ అది. కానీ ఒక విధంగా ఈ సినిమా కుడ్ హావ్ బీన్ అ బెటర్ మూవీ దాన్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. కానీ ఆ బెటర్ మూవీ లాగా దాన్ని మారుస్తే ఇంత పెద్ద హిట్ కూడా అయ్యేది కాదేమో. సో యూనో ఇట్స్ అ catch-22 బిట్వీన్ బెటర్ మూవీ కావాలా, బిగ్గర్ హిట్ కావాలా అనేది. అంటే ఒక్కటి ఆ బెటర్ మూవీ చెప్తాను నేను. బెటర్ మూవీ ఎలా ఉండేది అంటే, నా ఉద్దేశంలో పూర్తిగా చూపిస్తే మనకి ఒక పాయింట్ ఆఫ్ ఫోకస్ లా లేకుండే కదా, ఎవరి గురించి, దేని గురించి ఈ సినిమా అట్లా అని చెప్పి. నరేటర్ చెప్పలే, బట్టలు ఎందుకు మారుతూ పెడుతున్నాను.
ఒక పాయింట్ లో అయితే ఆనంద్ రియలైజ్ అవుతాడు అసలు ప్రేమ అంటే ఏంట్రా అని. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంత కసురుకున్నా ఇంత విసుక్కున్నా ఆ నగలన్నీ అమ్మేసి అప్పు తీర్చింది, ఇప్పుడు చావులో కూడా డబ్బులు పెడుతుంది, అసలు ప్రేమ అంటే ఏంట్రా అని ఒక సీన్ ఉంటది ఆనంద్ది. ఇంకోటి ఏంటంటే నాగబాబుది కూడా ఒక ఫాదర్లీ సపోర్ట్ సీన్ ఉంటది. అండ్ డైరెక్టర్ ఏం చెప్పాడంటే నాగబాబుది ఇంకా ఎక్కువ ఉండే స్క్రీన్ టైమ్, ఇంకా పెద్ద సీన్స్ ఉండే నాగబాబు ఇంకా కూతురుతో వైష్ణవితో, కానీ అవి రన్ టైం కోసం కట్ చేశారు అంటే. ఒకవేళ అది కట్ చేయకపోయింటే అప్పుడు ఈ సినిమా ఏమయ్యేది అంటే ఒక కంపారిజన్ బిట్వీన్ సెల్ఫ్ అబ్జార్బ్డ్ సెల్ఫిష్ లవ్ వర్సెస్ సెల్ఫ్లెస్ అన్కండిషనల్ లవ్. ఏదైతే ఆనంద్ వాళ్ళ అమ్మదో ఉంటుందో, నాగబాబు ఏదైతే ఉంటుందో కూతురు మీద, సో అది ఒకలాంటి జక్స్టపోజిషన్, ఒకలాంటి కంపారిజన్ అయ్యేది. ఇట్లా సెల్ఫిష్ గా సెల్ఫ్ అబ్జార్బ్ గా కాకుండా అసలైన ప్రేమ అంటే అన్కండిషనల్ ఉంటుంది. అంటే బేసికలీ వాళ్ళ రియలైజేషన్ పేరెంట్స్ త్రూ అయ్యేది కి వాల్యుయబుల్ లవ్ అంటే ఏంటి, అందరు చీగొట్టినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఇట్లా మెటీరియలిస్టిక్ రీజన్స్, పియర్ ప్రెషర్ వీటి మీద కాకుండా ట్రస్ట్ మీద బేస్డ్ ఉండాలి, లాయల్టీ మీద బేస్డ్ ఉండాలి, అండ్ ఈ అన్కండిషనల్ లవ్ మీద బేస్డ్ ఉండాలి, కొలాబరేషన్ మీద ఉండాలి అనేది ఆ మెసేజ్ ఆర్ మీనింగ్ వచ్చేది బయటికి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ నాగబాబుది కట్ చేసేస్తే ఇప్పుడు అది ఇట్ బికేమ్ లైక్ 7 బృందావన్ కాలనీ టైప్ ఆఫ్ మూవీ. లాస్ట్ లవర్, ఫెయిల్డ్ లవ్, వ్యాంప్ అమ్మాయి, ఈవిల్ అమ్మాయి అట్లా అయిపోయింది. సో యా, ఇట్స్ అ బిగ్గర్ హిట్ వర్సెస్ అ బెటర్ మూవీ నా దృష్టిలో. ఆల్వేస్ ఎ బెటర్ మూవీ. నన్ను అడిగితే మాత్రం ఐ విల్ ఆల్వేస్ పుట్ మై, అంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నా సెల్ఫిష్ నీడ్స్ కోసం అనుకో, అది దే వుడ్ వాంట్ మనీ ఆఫ్ కోర్స్. ఎంతైతే అదే అందుకనే Catch-22 అంటారు, ఎందుకంటే పెద్ద హిట్ రావడం కూడా అదంతా ఈజీగా రాదు. అంటే నాకేంటంటే ఐఎమ్ హ్యాపీ దే గాట్ మనీ, దే ఎర్న్ మనీ ఫర్ దిస్. బట్ యాజ్ అన్ ఆడియన్స్ నా ఒపీనియన్ అడిగితే దెన్ ఐ విల్ సే ఇట్ వాజ్ లైక్ నాకు ఎక్కలే. ఓకే రైట్, నాకు చాలా ఇన్కన్సిస్టెన్సీస్ కనబడినాయి విత్ ఇన్ ద మూవీనే. అండ్ యా, నా రీజన్స్ నాకు ఏవైతే చెప్పినాను మళ్ళీ చెప్పలేను నేను. సో బోగస్ ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్ ఎట్లా అవుతూనే ఉంటాయి మనకి. కానీ ఈ మొత్తం గొడవ, పాజిటివ్ నెగిటివ్ గొడవలు మనమే కాకుండా మనం లిసనర్స్కి కూడా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఇస్తాం. ఈ మూవీలో ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా బోగస్? అబ్బో ఎన్నో ఉన్నాయంట. సీన్ కి గుణపాఠం అన్నావా? సీన్ కి లేవు. టాప్ 3 చెప్పు. టాప్ 10లో టాప్ 3. ఓకే, నాదైతే ఒక గుణపాఠం ఉంది. ప్లీజ్. ఇప్పుడే నువ్వు ఆలోచించి ఫ్రేమ్ చేసుకున్నావు, అంత లోపల నీకు టైం ఇస్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఒక అబ్బాయిగా చెప్తున్నా, ఇది వేరే అబ్బాయిలకి, ఆల్ ద బాయ్స్ అండ్ మెన్స్ అండ్ గైస్కి, ఏ అమ్మాయికి కూడా నువ్వు ఎంత లవ్లో పడినా గిఫ్ట్స్ ఇవ్వకండి ప్లీజ్. నో గిఫ్టింగ్ పాలసీని ఇరాడికేట్ చేయండి. ఓకే, మహా అయితే అందరు దోస్తులను కలిపి ఓ 10 రూపాయలు చందా వేసుకొని బర్త్డేకి ఒక గిఫ్ట్ కొనిస్తే అందం చందం. ఎప్పుడు పడితే అప్పుడు గిఫ్ట్ కొనిస్తుంటే దెన్ ఇట్ డజంట్ వర్క్. నేను చెప్తున్నా, నువ్వు ఇన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పినావు కదా, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. కాలేజ్లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని మేము లవర్ బాయ్ అంటుండే, ఎందుకంటే వాడు జస్ట్ ఆల్వేస్ ఇన్ లవ్ మాట, రంగీలా. వాడు ఒక అమ్మాయి 21st బర్త్డేకి 21 గిఫ్ట్స్ ఇచ్చిండు. ఏమైంది తెలుసా, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏమైంది తెలుసా, నెక్స్ట్ ఇయర్ అమ్మాయి GRE రాసి యూఎస్కి వెళ్ళిపోయింది. వండర్ఫుల్. వీడు ఇక్కడే ఉన్నాడు. సో అది ఏమైనా ఆ 21 గిఫ్ట్స్ అంటే ఇచ్చినాం తీసుకుంది అక్కడే మ్యాటర్ అయిపోయింది అన్నాడు అంతే. సో అందుకనే గిఫ్ట్స్ ఇవ్వకండి జస్ట్ ఫర్ నో రీజన్. మీకు ఎంత ఐశ్వర్య కానీ అందులో పాయింట్, డూ సంథింగ్ డిఫరెంట్. ఆ ఏజ్ లో సంపాదన అనేది ఉండదు. వాడు సొంత పైసలతో కాకుండా అయ్యామాల పైసలు తీసుకొని 21 గిఫ్ట్స్ నొప్పి తెలియదు, నొప్పి తెలియదు అది. సో పెద్దల మాట వినండి, కాల్సి వస్తే మీ చేతులతో ఒక బూందీ లడ్డు వేసి ఇవ్వండి, ఉప్మా వండి ఇవ్వండి, లేకపోతే ఏదైనా ఎక్స్పెరిమెంట్ మీరు శాండ్విచ్ చేసుకుంటున్న ఇంట్లో సాస్ తోటి బ్రెడ్ పైన సాస్ పోసి ఇవ్వండి, ఉత్తరాలు రాయండి, ఇట్లా ఎకనామికల్ ఇవి పనులు చేయండి. కానీ GPT వాడి పోయమని కొడితే ఇట్లా కుప్పలు అది అంతే అని మీరు గిఫ్ట్ చేసి పాడవకండి, గిఫ్ట్లు తీసుకొని మీ అమ్మాయిలు మీరు పాడవకండి. సో దిస్ ఇస్ ద నాకు గుణపాఠం దట్ ఇవాళ నుంచి నేను డిసైడ్ అయినా, నేను ఏ అమ్మాయికి నేను గిఫ్ట్స్ ఇవ్వట్లేదు బోకస్. అది మా సొంత తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా కానీ ఐ విల్ నాట్ గివ్ గిఫ్ట్స్.
వండర్ఫుల్ గుణపాఠం. ఇప్పుడు నీకైనా గుర్తొచ్చా గుణపాఠాలు? ఒకటి వచ్చింది. ఇది చెప్పే ముందు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా యాక్చువల్ గుణపాఠాలన్నీ రివ్యూలోనే చెప్పాను, కొన్ని హింట్లు ఇచ్చుకుంటా. అది మీరు సొంతంగా రిసర్చ్ చేయాలి, అది మీరు చేసుకోండి, నేర్చుకోండి. నా ట్రిక్ వాడిన బోగస్, స్పూన్ ఫీడింగ్ ఉండదు అంతే. కానీ ఒక మాట వరుసకి ఫార్మాలిటీ కోసం ఒక గుణపాఠం చెప్పాలంటే, ఆనంద్ని చూసి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటే, ఇంట్లో అమ్మకి మాటలు రావు, మాటలు రావు అని చిరాకు పడతాడు, మాటలు రావు అని విసుక్కుంటాడు. అసలు ఈ సినిమాలో అమ్మ అయిపోయింది, కానీ అట్లా ఇన్ జనరల్ మనం ఏదైనా ఫీమేల్ తీసుకుంటే మాటలు తక్కువ, మాటలు రావు అంటే ఆటోమేటిక్ గా దే ఆర్ కంటెండర్ ఫర్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, ఇంకా ద హైయెస్ట్ అవార్డ్స్. అసలు మాటలు తక్కువ ఉన్న ఆడవాళ్ళు అంటే ఎంత విలువ ఉంది మార్కెట్ లో మీకు తెలియట్లేదు అసలు. దే ఆర్ ద బెస్టెస్ట్. సో అది ఒకటి నేర్చుకోండి, వాల్యూ, దేని వాల్యూ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉండాలి, దేన్ని చూసి దేన్ని ఎక్కడ పెట్టాలి. బంగారాన్ని చూసి వాడు కసురుకుంటున్నాడు, రాయిలా చూస్తున్నాడు చూడు. ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ డైమండ్. ఎగ్జాక్ట్లీ అది అయిపోయింది మా ఆనంద్ పరిస్థితి. యాక్చువల్లీ మేబీ డైరెక్టర్ డైలాగ్స్ అన్ని ఇక్కడి నుంచి రాసిండేమో. అంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి కదా, ప్లాట్స్, అవన్నీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో నుంచి రాసిండేమో. మంచి మంచి కోట్లు ఉన్నాయి ఇవేమో అని. వారు లేకపోతే అది ఉంటుంది చూడు, టీటీటీ, టైనీ టేల్సా, అందుకెళ్ళి ఆ స్క్రిప్ట్ మొత్తం ఆ టైనీ టైల్స్కి వెళ్ళి తీసిండేమో. ఏమో నాకు అన్ని అట్లా తిరుగుతున్నాయి, డైరెక్టర్ ఎక్కడెక్కడికి వెళ్ళి రాసిండి స్టోరీ అది అని. బట్ ఎనీవేస్, ఇంకా సో అదే గుణపాఠం సార్ ఇంపార్టెంట్. జోక్ గుణపాఠం, డిస్కౌంట్ గుణపాఠం. కానీ అవి మా గుణపాఠాలు బోగస్. ఇక మనం డిలే చేయకుండా రేటింగ్ లోకి వద్దాం. ఈ తసంగం ఏదైతే ఉండనో, ఓ బేబీ 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 అని అందరు ఏడ్చిండ్రు, మొత్తానికి మనం చూసినాము, రివ్యూ చేసినాము. ఇప్పుడు రేటింగ్ ఎందులో ఇస్తావు చెప్పు బోగస్? గిఫ్ట్స్ లో ఇద్దాం. వెరీ స్మార్ట్ బోగస్. బోగస్ బేబీ బేబీ మూవీకి ఆహాలో ఉంది ఇది. ఎన్ని గిఫ్ట్స్ ఇస్తావు నువ్వు? బ్రో, ఇది నేను ఒక రొమాన్స్ డ్రామా, అంతే, రొమాన్స్ డ్రామా టైప్ ఆఫ్ మూవీ. దానికి 10 గిఫ్ట్లలో బేబీకి నేను 7.5 ఇద్దాం అనుకుంటున్నా. క్లోజ్ గెస్. నేను అనుకున్నాను 7 ఇస్తావు అనుకున్నా, కానీ ఐ ఫర్గాట్. నీ నర ఈ మధ్య రావట్లే కదా. అది చాలానే ఇచ్చినావు బోగస్, నువ్వు చాలా ఖర్చు పెట్టావు. బెటర్ దెన్ యావరేజ్. డ్రామాకి 7.5 ఇస్ బెటర్, కమర్షియల్ కి 7.5 అంటే ఓ తోపు. సో బోగస్ మంచి రేటింగ్, ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. నేను బేబీ చిత్రానికి 10 గిఫ్ట్స్కి నేను 6 గిఫ్ట్లు ఇస్తాను. ఓకే, 6 గిఫ్ట్లు కూడా దేనికి వెళ్తాయంటే, చాలా మటుకు వైషు యాక్టింగ్, ఆనంద్ యాక్టింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీను, ఇంకా టేకింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇది, ఇంకా కొంచెం మ్యూజిక్. ప్రయత్నానికి ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ మాకు ఒకటి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది చాలా ఫార్వర్డెడ్ స్టోరీ, ఇది ప్లాట్ లైన్. సో ఇది ఒక పెద్ద డిబేట్ ఏంటంటే, మన ఆడియన్స్ దీనికి రెడీ ఉన్నారా లేరా అని. అన్కన్వెన్షనల్ తెలుగు సినిమా, చాలా అన్కన్వెన్షనల్. యాక్చువల్లీ మలయాళంలో ఇలాంటివి చూస్తాము, ఫ్రెంచ్ లో, మలయాళంలో చూస్తాం. తమిళ్లో డైరెక్ట్ సైకో కిల్లర్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ముగ్గురులో ఎవరో ఒకరు పోతున్నారు. ఇది తమిళ్ మూవీ అయి ఉంటే డెఫినెట్లీ నీకు డెత్ టోల్ ఉంటుంది అక్కడ. ఫ్రెంచ్ మూవీస్ ఇట్లా వెళ్తాయి జరా, కానీ సో దానికోసమే నేను కొంచెం ఏమంటారు లిబరల్ ఉన్నా నా రేటింగ్స్లో. సో అది కదా కథం, ఇక మనం ఇచ్చేసినాం. మీరు బేబీ మాకు చెప్పిన కదా, ఇంత చూసి బేబీ చేయండి బేబీ చేయండి బేబీ చేయండి అని. మీకేమనిపించింది? ఇప్పుడు మేము చేసినాం కదా, అది మీకేమనిపించిందో మాకు రాసి చెప్పండి. మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్లో, అవార్డ్స్ బోగస్ ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్ @thigap, మన ఈమెయిల్ mindthigap@gmail.com. అవార్డ్స్ బిగ్ అవార్డ్స్. సో బోగస్ సక్సెస్ఫుల్లీ బేబీ కంప్లీట్ చేసాము. అనుకున్న దానికంటే ఏదో అది అన్ని రకాలుగా పోయింది, అది చాలా పెద్దగా అయింది. కరెక్ట్. సో మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చినాయి అనుకో. ఎనీవేస్, మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ బేబే.